పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు మంచి మనసుతో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి మన ఈ జూబిలీ ధ్యాన వడకములో 28వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం, రోజు బట్టలు ఉతుక్కుంటున్నారా? రోజు మీ దుస్తులు ఉతుక్కుంటున్నారా? ఏంటండి, ప్రయాణంలో రోజు బట్టలు ఉతుక్కోకుండా ఎట్లా ఉంటాం? మా ఇంట్లో పెద్ద పెద్ద వాషింగ్ మెషిన్సే ఉన్నాయి. రోజు ఇంట్లో బట్టలు ఉతికే పనివాళ్ళు ఉన్నారు. ఆ మాత్రం విషయాలు కూడా మీరు ఇలా యూట్యూబ్ మాధ్యమం ద్వారా మాతో చెప్పాలా? మాకు ఆ మాత్రం తెలియదా బట్టలు ఉతుక్కోవాలని? ప్రియులారా, ఇది నేనన్న మాట కాదు. వాక్యం వింటున్న మీతోనూ, వాక్యం బోధిస్తున్న నాతోనూ ప్రభువు సీనాయి కొండ వద్ద మోషేతో, ఇజ్రాయేలు ప్రజలతో చెప్పమన్న మాటలే ఇవి. రోజు మీ దుస్తులు ఉతుక్కోండి. పరిశుద్ధుడు, పరమ పవిత్రుడైన దేవుడు సీనాయి పర్వతం వద్దకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలారా, నేడు రేపు మీరు మీ బట్టలు ఉతుక్కోండి, మీ దుస్తులు ఉతుక్కోండి. మరునాడు అనగా 3వ దినమున దేవుడు సీనాయి కొండ మీదకు తన మహామహిమతోనూ తేజస్సుతోనూ వస్తారు. ఆ ప్రభువు సీనాయి పర్వతానికి వచ్చే ముందు ప్రజలందరూ చేయాల్సిన పని ఏంటంటే, మీ దుస్తులు మీరు ఉతుక్కొని సిద్ధంగా ఉండండి అని. ప్రియులారా, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఐగుప్తు నుండి ఆరంభమైనటువంటి వారి యాత్ర మనకు తెలుసు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుక్కోతు, ఏతాము, బాల్సెఫోను, పీహహీరోతుల మీదుగా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా, ఎలీము ఈ ప్రాంతాలు దాటుకుంటూ సీను అరణ్యములో కొన్ని రోజులు గడుపుతూ, సీను అరణ్యము నుంచి దోప్కా అనేటువంటి ప్రాంతాలు, ఆలూష్ అనే ప్రాంతాలు దాటుకుంటూ ఇప్పుడు దేవుని పర్వతము అని పిలువబడే హోరేబునకు రాకముందు రెఫీదీము అనే ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు, సంఘటనలు మనం విన్నాం. రెఫీదీము దాటగానే హోరేబు లేదా సీనాయి అనగా దేవుని పర్వతము అని అర్థం. హోరేబు అనగా ఏంటో, దేవుని పర్వతమని ఈ కొండను ఎందుకు పిలుస్తున్నారో నిన్నటి రోజున విన్నాం. ఇప్పుడు హోరేబు అని పిలువబడే ఈ సీనాయి కొండ మీద జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఈరోజు నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. సీనాయి, ఈ 10th స్టేషన్ ఆఫ్ దేర్ ఎక్సోడస్. ఈ 10వ స్థలం అనే సీనాయి పర్వతం దగ్గర మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంచుమించుగా నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు సుమారు 11 నెలల పాటు ఈ సీనాయి పర్వతం వద్దే, ఈ పరిసర ప్రాంతాల వద్దే ఇజ్రాయేలీలు విడిది చేశారు. ద లాంగెస్ట్ సొజోన్ ఆఫ్ దేర్ ఎక్సడస్. కాబట్టి ఇంత ఎక్కువ కాలం ఇజ్రాయేలీలు సీనాయి వద్ద గడిపారు. కాబట్టి దేవుడు చాలా పాఠాలే మనకు నేర్పిస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని సీనాయి వద్ద జరిగే విషయాలు మాత్రం ఈ రాగల 4-5 ఎపిసోడ్స్లో సీనాయి పర్వతం చుట్టూ జరిగే ఎపిసోడ్సే నేను మీతో చర్చించాలి అని అనుకుంటున్నాను. సరే, విషయంలోనికి వెళ్తే, సీనాయి కొండ వద్ద జరిగిన విషయం ఏమిటో నేను మీతో చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి. యావే మోషేతో, నేను కారుమబ్బులో వత్తును, అట్లయినచో నేను మీతో మాట్లాడుట ఇజ్రాయేలీలు అందరూ విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇజ్రాయేలీల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధిపరచుము, వారు వారి దుస్తులను ఉతుకుకొనవలయును,
మూడవ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలేను. మూడవ నాడు ఎల్లరూ చూచుచుండగానే యావే సీనాయి కొండ మీదకు దిగివచ్చును. ఇవే మాటలు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతున్నాను, వినండి. నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సీనాయి పర్వతం మీదకు రావాలని ఆశపడ్డారు. యాత్రలో ఎన్నాళ్ళు నడిపించినటువంటి ఇజ్రాయేలు ప్రజలను చూడాలి, కనులారా వారిని గాంచాలి అని దేవుడు ఆరాటపడ్డారు. అందుకే మోషేతో ఏమంటున్నారంటే, నేను 3వ దినమున నేను సీనాయి కొండ మీదకు వస్తాను కాబట్టి నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలతో ఏం చెప్తావంటే, ఈరోజు రేపు నీవు వారిని వారి దుస్తులు ఉతుక్కొని రెడీగా ఉండమని చెప్పు. ఎందుకంటే దేవుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు, మన కుటుంబంలో మన మధ్య ఉండాలని ఆశపడుతున్న దేవుడు, ఆయనను ఆరాధిస్తున్న జీవము గల సంఘమైనటువంటి సంఘములోనే ఉండాలని ఆశపడుతున్న దేవుడు. అలా దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్య నివసించాలి అంటే మనం ఎలా పడితే అలా ఉంటే ఎలా? ఆయన ఎవరు? మహాపరిశుద్ధుడు. ఈ లోకములో మీ దేవుడునైన నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడైన దేవుడు అని పిలిపించుకునే ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మీ దేవుడునైన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగానే ఉండండి అని మనల్ని శాసిస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రియులారా, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం, మన మందిరాలు ఏసీతో ఉండాలనో, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉండాలనో, మన మందిరానికి చక్కటి రంగులు వేయాలనో, మన మందిరాలు మరి పాలరాతి నగీషీలతో మెరుపులుగా మెరిసిపోవాలనో దేవుడు కోరుకోవటం లేదు. మన మందిరాల్లో మంచి గాయక బృందం ఉండాలనో, మన మందిరాల్లో మంచి వాగ్దాటి కలిగినటువంటి ప్రసంగికులు ఉండాలనో దేవుడు ఆశపడటం లేదు. కానీ వీటన్నిటికీ మించి దేవుడు కోరుకుంటున్నది ఆయన నివాస స్థలం పవిత్రంగా ఉండాలి, ఆయన మందిరాలు పరిశుద్ధంగా ఉండాలి, ఆయనను ఆరాధించే బిడ్డలైన విశ్వాసులు పవిత్రంగానే ఆయనను ఆరాధించాలి, మన మధ్య ఉండాలని ఎంతో ఆశతో వస్తున్నటువంటి దేవుడి గుండెల నిండా కోరిక ఏంటంటే, నేను నివాసం ఉండబోయే చోటు పరిశుద్ధంగా ఉండాలి, నా సంఘం పరిశుద్ధంగా ఉండాలి, ఫలానా ఏ కుటుంబంలో ఉండాలంటే ఆ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి అని. అందుకే లోకమంతటిలో ఎంతోమంది స్త్రీలున్నా దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక గర్భస్థలం మహాపరిశుద్ధురాలైనటువంటి ఆ నిర్మల మాత మరియ తల్లి గర్భాన్నే ఆ ప్రభు కూడా ఎన్నుకున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివాసముండు చోటు కూడా పవిత్రంగానే ఉండాలి. ఆయనను ఎవరైతే దర్శించాలని ఆరాటపడుతున్నారో అట్టి ప్రజలు కూడా వారి దుస్తులు ఉతుక్కుంటూ, అంటే వారి క్రియలు ఉతుక్కుంటూ ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో మనకు తెలుసు, నిర్మల హృదయులు ధన్యులు, వారు మాత్రమే దేవుని దర్శిస్తారు. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు మాత్రమే ప్రభుని చూడగలరు అని. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను, వినండి. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు గదా. నేను నొక్కి వక్కాణించినదేమనగా, కామెచ్చతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించుచున్నాడు. కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు. ఈ మాటలకు అర్థమేంటంటే, పాపకారణమైన మన కన్ను పెరికేసుకోమనో మన చెయ్యి నరికేసుకోమనో కాదు, కానీ మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు రోజు కడిగి ఉతుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ దేవుడి దృష్టిలో మనం పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన మన మధ్య ఉండగలరు. ఇది నేను చెప్తున్నమాట.
కాబట్టి ఈరోజు మనం విన్నటువంటి సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆ 10వ వచనంలో, మోషే నీవు శుద్ధిపరచుకో, ప్రజలను కూడా శుద్ధి చేసుకోమని ఉండు. అంటే రోజు వారి బట్టలు ఉతుక్కొని సిద్ధంగా ఉండమని. అందుకే ఈరోజు మన ధ్యానాంశం, రోజు మీ బట్టలు ఉతుక్కుంటున్నారా? ఇది దేవుడు చెప్తున్న మాట. ఈరోజు రేపు, ఎల్లుండి నేను వారి మధ్యకు రావాలి అంటే ఈరోజు రేపు వారు దుస్తులు ఉతుక్కొని సిద్ధముగా ఉండాలి. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులమైన మనం దేహశుద్ధి ఉండాలి, కరెక్టే. స్థలశుద్ధి ఉండాలి, కరెక్టే. వస్త్రాల శుద్ధి ఉండాలి, ఇంకా కరెక్టే. అన్నిటికీ మించి క్రైస్తవులకు ఉండాల్సినది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పే మాట ఏంటంటే, మరొక్కసారి చదువుతున్నాను, వినండి. నీవు ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధపరచుము, వారు వారి దుస్తులను ఉతుక్కునవలేను. దుస్తులు లేదా వస్త్రాలు. బైబిల్ గ్రంథములో దుస్తులు అనగానే మన క్రియలకు గుర్తు, మన చేతలకు గుర్తు, మనం చేస్తున్న కార్యాలకు గుర్తు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, నేను మీ వద్ద ఉండాలి అంటే, నేను మీ మధ్య నివసించాలి అంటే, పరిశుద్ధుడనైన నేను మీ మధ్య జీవించాలి అంటే మీరు మీ దుస్తులు ఉతుక్కోండి, మీ కార్యాలు శుద్ధి చేసుకోండి, మీ ఆలోచనలు శుద్ధి చేసుకోండి, మీ క్రియలు శుద్ధి చేసుకుని ఉండండి. మకిలి పట్టి మాలిన్యమైనటువంటి కార్యాలు మీరు చేస్తుండగానే నేను మీ మధ్య ఉంటానని మీరు ఆశపడవద్దని ప్రభువు చెప్పే మాట. ప్రియులారా, ఇస్సాకుకున్నటువంటి 2 బిడ్డలు, ఏసావు, యాకోబు. యాకోబునే ఇస్సాకు ఆశీర్వదించాడు. వేటమాంసం తెమ్మని చెప్పాడు, యాకోబు తీసుకుని వచ్చాడు. యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించే ముందు కూర రుచి చూసి బాగుందో లేదో దాని తర్వాత యాకోబును ఆశీర్వదించలేదు. దగ్గరికి రమ్మన్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అప్పటికే వృద్ధుడైపోయాడు, చూపు సరిగ్గా ఆనటం లేదు ఇస్సాకుకి. యాకోబును ఆశీర్వదించకముందు ఇస్సాకు ఏం చేశారంటే, యాకోబు యొక్క వస్త్రాలను తడిమి వస్త్రాల వాసన చూసి అప్పుడు యాకోబును దీవించినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. అంటే యాకోబు ధరించినటువంటి వస్త్రాల వాసన ఇస్సాకుకు నచ్చింది కనుకనే యాకోబును దీవించాడు. ప్రియులారా, మన పరమ ఇస్సాకు అయినటువంటి ఆ దేవుడికి మన వస్త్రాల వాసన నచ్చాలి, మన బట్టలు నచ్చాలి, ఆయనకి మన దుస్తులు నచ్చాలి. నేను ఏ దుస్తుల గురించి మాట్లాడుతున్నాను? మన వస్త్రాల వాసన నచ్చాలన్నాను కదా అని చెప్పి వేసిన కంఫర్ట్ కంటే మరింకొంచెం కంఫర్ట్ వేసి మరింకొంచెం సర్ఫ్ వేసి ఉతికేయమని నా ఉద్దేశం కాదు. కానీ మన దుస్తుల వాసన దేవుడికి నచ్చాలంటే మన చేతలు దేవుడికి నచ్చాలి, మన క్రియలు దేవుడికి నచ్చాలి. ప్రియులకు దేవుని బిడలారా, అందుకే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడే మాట ఒకసారి విందాము. 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము నుండి. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు, మీరు మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకొనుడు, అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును. ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనం సురక్షితముగా ఉండవచ్చును అని మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకునుడు, ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు అని చెప్తూ ఎట్లాగయ్యా మా ప్రవర్తన మార్చుకోవాలి, మా దుస్తులు ఎలా ఉతుక్కోవాలి అంటే 9వ వచనం చదువుతాను, వినండి. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు, బాలుదేవతకు ధూపము వేయుచున్నారు, మీకు తెలియని పరదైవములను అనుసరించుచున్నారే. ఈ పనులన్నీయూ చేసి నాదైన ఈ దేవాలయములోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మీరు సురక్షితముగా
ఈ దుష్కార్యములెల్లా చేయవచ్చునని ఏమీ తలంపు. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకునే గుహ కాదు. ప్రభు చెప్పే మాట ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను మీ మధ్య నివసించాలి అంటే, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, నేడు నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులారా, ఈ జూబిలీ యాత్రలో పాలు పంచుకుంటున్న క్రైస్తవ విశ్వాసులారా, మీ యాత్రలో మీ మధ్యనే ఉంటూ మిమ్ము నడిపించాలి అంటే, మీతోనే ఉంటూ మిమ్ము నడిపించాలంటే, మీ వద్దకు నేను రావాలి అంటే, మీ దుస్తులు శుభ్రపరుచుకోండి, మీ వస్త్రాలు ఉతుక్కొని రెడీగా ఉండండి. అంటే మీ క్రియలు, మీ చేతలు మార్చుకోండి. ఇంతవరకు దొంగతనాలు చేసి నీ దుస్తులు మకిలి పట్టాయేమో, ఉతికేసుకో. ఇంతవరకు త్రాగుడు, జోదము, వ్యభిచారం చేస్తూ మన క్రియలు, మన దుస్తులు, వస్త్రాలు మాలిన్యమైపోయాయేమో, ఉతుక్కోమంటున్నాడు దేవుడు. ఇంతవరకు కోపము, అసూయ, స్వార్థము, ఓర్వలేని తనముతో వస్త్రాలు మాలిన్యమైపోయాయేమో, మడతపడ్డాయేమో, దేవుడు దుస్తులు ఉతుక్కొని ప్రవర్తనను మార్చుకోమంటున్నారు. ప్రవర్తన ఎక్కడైతే నువ్వు మార్చుకుంటావో, ఎక్కడైతే దుష్ప్రవర్తన మాని సత్ప్రవర్తన కలిగి ఉంటారో, వారి మధ్య నేను నివసిస్తాను అని ప్రభు అంటున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సింపుల్గా అర్థమయ్యేటట్లు మాట్లాడుకుందామా? ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్, ఈ చొక్కా, ఈ బట్టలు 2 కారణాల వల్ల మాలిన్యం అయిపోతాయి. 2 కారణాలు. ఒకటి, రోజంతా వేసుకునే బట్టలు ఎందుకు మాలిన్యం అయిపోతాయంటే, నాలో నుండి వచ్చే చెమటకు ఆ వస్త్రాలు మాలిన్యమైపోతాయి. ఎస్. రెండవది, రోజంతా నేను అటు ఇటు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు లోకంలో ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా నా వస్త్రాల మీద పడి దుస్తులు పాడైపోతాయి. 2వ కారణం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితము ఎప్పుడు మాలిన్యమైపోతుందో తెలుసా? నాలో నుండి వచ్చే చెమట నేను వేసుకున్న వస్త్రాలను ఎలాగైతే మాలిన్యపరుస్తుందో, నాలో నుండి వచ్చే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, నాలో నుండి వచ్చే మాలిన్య క్రియలు ఏవైతే ఉన్నాయో, నా నోటిలో నుంచి వచ్చే నా మాటలు, నా చూపుల్లో నుండి వచ్చే ఆ చెడు చూపులు, ఇవన్నీ కూడా నన్ను మాలిన్యపరిచే క్రియలు. నేనేం చేయాలో తెలుసా? ప్రభు అన్నట్లుగా మత్తయి సువార్తలో, మనిషిని మాలిన్యపరిచేది హృదయాంతరంగములో నుండి బయటకు వచ్చేవే. నిజమే, మన లోపల చాలా చాలా చెమటతో కూడినటువంటి, చాలా దుర్గంధముతో కూడినటువంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. వారి గురించి, వీరి గురించి తప్పుడు ఆలోచనలు. ఈ చెమట మన వస్త్రాలను మాలిన్యపరుస్తుంది. ఇతరుల గురించి మనకున్నటువంటి తప్పుడు అభిప్రాయాలు, వారి మీద వీరి మీద మనకున్నటువంటి మనస్పర్ధలు, అనుమానాలు, ఇవన్నీ కూడా నా లోపల నుంచి వచ్చి నా వస్త్రాన్ని మాలిన్యము చేసేవి, నా క్రియలను మాలిన్యం చేసేవి. దేవుడు అంటున్నారు, ముందు నీ లోపల ఉన్న వాటిని కూడా నువ్వు శుద్ధి చేసుకో. రెండవది, బయట నుండి వచ్చే దుమ్ము ధూళి ఈ బట్టల మీద పడుతుంది కదా. ఏంటి బయట నుంచి వచ్చేవి? యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న దేనినైనను మీరు ప్రేమింపకుడు, ఏలైనా ఈ లోకములో ఉన్నదంతయు దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము. ఈ లోకములో ఉన్నదంతా డంబం, గర్వం, అహంకారం. ఇవన్నీ ప్రాపంచికములే, ఇవి ఏమీ తండ్రి నుండి వచ్చినవి కావు, కావున వీటికి దూరముగా ఉండండి అని యోహాను గారు చెప్పే మాటలు. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, లోపల నుంచి నా నుండి వచ్చే చెమటే నన్ను మాలిన్యపరుస్తుంది. రెండవది, బయట నుండి వచ్చే దృష్టి వ్యామోహము. ఒకవైపు లోపలున్న ఆత్మ మనకు చెప్తూనే ఉంటుంది, ఆ పాడు దృశ్యాలు చూడొద్దు. ఇదిగో అటువైపు వస్తున్న పరస్త్రీని, పురుషుణ్ణి కామేచ్ఛతో చూడొద్దు. కానీ చూసి, బయట ఉన్నవి కానివి హానివి చూసి మనం మాలిన్యమైపోతున్నాం. శారీరక వ్యామోహము, కామేచ్ఛతో, మోహముతో, కామాంధులమై మనం చేస్తున్న కార్యాలు బట్టి మాలిన్యమైపోతున్నాం. కాబట్టి దేవుడు చెప్పే మాట, ప్రియులకు దేవుని బిడ్డలారా,
మనకిష్టం ఉన్నా లేకపోయినా లోకంలోకి బయటికి వెళ్ళేసరికి లోకంలో ఉన్న దుమ్ము ధూళి కాలుష్యం మన చొక్కా మీద మన బట్టల మీద ఎలాగైతే పడతాయో, మనకు నచ్చినా నచ్చకపోయినా లోకములో ఉన్న మకిలి మాలిన్యము మనల్ని పాడు చేసే చూపులు మాటలు ఎన్నెన్నో మన మీదకి వచ్చి పడతాయి. అందుకే దేవుడు చెప్తున్న మాట, రోజు మీ యాత్రలో మీ దుస్తులను ఉతుక్కోండి. రోజు మీ బట్టలు ఉతుక్కోండి. రోజు మన బట్టలు సర్ఫ్ నీటిలో నానబెడుతున్నానండి, వాషింగ్ మిషన్లో రోజు ఉతుకుతున్నామండి, ఇది కాదు. కానీ ఆధ్యాత్మిక కోణంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, మన వస్త్రాన్ని మన క్రియలను మాలిన్యపరిచేవి మన అంతరంగములో ఉన్న ఆలోచనలు, అదే చెమట. మనలో నుంచి వచ్చే మన ఆలోచనలే మనల్ని మాలిన్యపరుస్తాయి. ఉతికేసుకోవాలి. బయట ఉన్న లోకాశలు లోక వ్యామోహాలు మనల్ని అలాంటి ధూళి దుమ్ము మనల్ని మకిలిపరుస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఉతికేసుకోవాలి. ప్రతిరోజు వస్త్రాలు ఉతుక్కున్నట్లు ప్రతిరోజు మన ఆలోచనలను మన క్రియలను ఉతుక్కున్న వారమై మనమందరము ఉందుముగాక. అయితే మనల్ని మాలిన్యపరిచే క్రియలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి కాదు, కానీ మచ్చుకు ఒక 2 మాలిన్యపరిచే క్రియలు ఏంటి అని మీతో నేను ప్రస్తావిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. నెంబర్ 1, దేవునికి అసహ్యకరమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉతికేసుకోవాలి. అర్థమవుతుందండి? దేవునికి జుగుప్సాకరమైన, హేయమైన, అసహ్యకరమైన క్రియలు ఏమిటి? వాటిని ఉతికేసుకోవాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనము, ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను విడాకులను అసహ్యించుకొందును. ఒకడు తన వస్త్రములను హింసతో కప్పుకొనుట ప్రభువు ఏవగించుకొనును. కనుక మీ మనస్సాక్షిని పరీక్షించుకొని విశ్వాసపాత్రులై మీ భార్యల పట్ల క్రూరముగా ప్రవర్తింపకుడు. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు. ప్రియులారా, మన దుస్తులు ఉతుక్కోవాలి. ప్రభువు మన మధ్య ఉండాలి అంటే మీ బట్టలు ఉతుక్కోవాలి. ఏం చేసి మన బట్టలు పాడైపోయాయి? ఏ క్రియలు? దుస్తులంటే క్రియలు కదా, చేతలు కదా, మనం చేసే పనులు కదా. మనం ఏ పనులు చేస్తూ దేవుడికి ఆయాసకరంగా మారుతున్నాం? ఏ పనులు చేస్తూ మనం మకిలి పడుతున్నాం? మన చేతలు మన క్రియలు అంటే దేవుడికి అసహ్యమైన క్రియ మున్ముందుగా విడాకులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథంలో మనం విన్నాం, విడాకులు నాకు అసహ్యకరం. నేను కలిపినటువంటి భార్యాభర్తలు విడిపోవడం నా దృష్టికి హేయమైనది, నీచమైనది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాము, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడనేవాడు ఎవ్వరు వేరు చేసినా అది నా కంటికి అసహ్యకరం. కారణాలు మీరు ఎన్నెన్నా చెప్పండి, దేవుడి వాక్యం చెబుతున్నది. ఒక్కసారి దేవుడి సన్నిధిలో దేవుని సాక్షిగా, గురువుల సాక్షిగా, పీఠం మీద వెలుగుతున్నటువంటి ఆ అగ్ని సాక్షిగా, మనస్సాక్షిగా జరుగుతున్నటువంటి ఆ యొక్క వివాహ కార్యాలు, దాంపత్య జీవితంలో విడిపోవడం, విడాకులు, తగాదాలు, ఏవేవో చిన్న చిన్న కారణాలు చూపి కట్నం సరిపోలేదనో ఒకడు, ఆ అందచందాలు బాగాలేవనో మరికొందరు, ఆ సుఖం లేదని, నన్ను సుఖపెట్టడం లేదని మరికొందరు, చాలిన జీతం అని మరికొందరు, ఆ ఇంట్లో ఆడపడుచుల పోరు పడలేకపోతున్నాం, అత్తగారు పోరు పడలేకపోతున్నాం. ఇలా రకరకాల కారణాలండి. 1 కాదు 2 కాదు. ఆ ఇంట్లో పని ఎక్కువైపోతుంది, మా అమ్మాయి చేత పని ఎక్కువ చేయించేసుకుంటున్నారు. ఇంకొంతమంది అవి కథలో కట్టుకథలో దేవుడెరుగు, భర్త చాలా హింసిస్తున్నాడండి మా అమ్మాయిని, విడాకులు. ఇంకొంతమంది ఈ భార్య సరిగ్గా చూసుకోవటం లేదండి, విడాకులు. వదిలించుకోవాలనే ఆలోచన ఉంటే ఇంకెంత దూరం వెళ్ళిపోతున్నారంటే ఈరోజు రేపుల్లో ఏవేవో కారణాలు చూపుతున్నారు. ఎలాంటివంటే ఆవిడించేపు సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందండి,
అతడు ఇంచేపు ఎవరితోనో రాంగ్ మెసేజ్లు టైప్ చేస్తున్నాడండి. ఇంకా ఎవరెవరితోనో ఏదో సంబంధం ఉంది, ఆఫీసులో ఎవరితోనో క్లోజ్గా మూవ్ అవుతున్నాడనో, లేకపోతే వీధిలోకి వచ్చే కాయగూరలు అమ్మేవాడితో కూడా ఎక్కువగా మాట్లాడుతుందని, ఇవన్నీ మా సేవా జీవితంలో వింటున్నవి ప్రియులకు దేవుని బిడ్డలారా. పరస్త్రీని పరపురుషుణ్ణి వ్యామోహములో కూరుకుపోయి ఒకవేళ ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు మనకంటూ ఇచ్చినటువంటి ఆ జతపక్షిని, ఆ జతపక్షి నుండి విడిపోవాలనుకోవడం దేవుడి కంటికి హేయమైన కార్యము, దేవుడి కంటికి నచ్చని కార్యము. ఇందాక చదువుకున్నాం కదా మనం ఇర్మియా గ్రంథములో నుంచి 7వ అధ్యాయము 9-10 వచనాలు చదివాను కదా. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు. నిజమేనా? వ్యభిచారం చేస్తున్నామా? ఏంటండి వ్యభిచారం? చిచి మేము ఏ ప్రాస్టిట్యూట్ హౌస్కి వెళ్ళలేదండి, అలాంటివి లేదండి, మరీ అంత దిగజారలేదు అంటున్నారా? ప్రభు చెప్పేదేంటో తెలుసా? పరపురుషుణ్ణి కామేచ్ఛతో చూసినా నువ్వు ఆ పురుషుడితో వ్యభిచరించినట్లే. పరస్త్రీతో కామేచ్ఛతో చూసినా ఆ స్త్రీతో నీవు వ్యభిచరించినట్లే. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసా? పాపం చేస్తేనే కాదు, పాపం వైపు చూసినా, పాపం గురించి ఆలోచించినా మన దేవుడు ఒప్పుకోని దేవుడు ప్రియులకు దేవుని బిడలారా. అందుకే దుస్తులు ఉతుక్కోమంటున్నాడు. ఏంటో తెలుసా? నిజమే, మన జీవితంలో మరీ వాళ్ళలాగా వీళ్ళలాగా అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు డైరెక్ట్గా చేయకపోవచ్చు మనం, కానీ ఆలోచనలైనా మాటలైనా మన జీవితాన్ని మాలిన్యపరుస్తాయి. చాలామంది అనుకుంటారండి, ఏమని? నేను వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి దోపిడీ చేయలేదు కదా, లేకపోతే ఎవరి దగ్గరదో ఆస్తిపాస్తులు నేను కాజేయలేదు కదా అనుకుంటారు. ప్రియులారా, మనం చెయ్యకపోయినా చెయ్యాలన్న ఆలోచన ఉన్నా కూడా అది తప్పు దేవుడి దృష్టిలో. వ్యభిచారపు అపవిత్రపు కార్యాలు మనం చెయ్యకపోయినా చెయ్యాలి, చేస్తే బాగున్ను, ఉంటే బాగున్ను అనే ఆలోచన రావడం కూడా తప్పు. అందరిలాగా నువ్వు వీధుల్లో పచ్చి తాగుబోతులాగా నువ్వు బ్రతకడం లేదు. నిజమే, నువ్వు త్రాగుబోతు కాదు, కానీ త్రాగితే బాగున్ను, నేను కూడా తాగితే బాగున్ను ఒకసారి అనే ఆలోచన కూడా దేవుడు ఒప్పడు. అది నేను చెప్పే మాట. నా ప్రియులకు దేవుని బిడలారా, దేవుడు అసహించుకునే కార్యము విడాకులు. ఏవేవో కారణాలు చూపించి ఒకవేళ దేవుడు కలిపినటువంటి ఆ వివాహపు వ్యవస్థ నుండి వేరైపోతూ, అబ్బా ఇంత పని చేయలేనండి, చాలని జీతం అండి. ప్రియులకు దేవుని బిడలారా, నీ భార్యను వంచే భర్తవా నీవు, నీ దుస్తులు నువ్వు కడుక్కోవాలి. భార్య వంటింటి కుందేళ్ళే ఇంట్లోనే ఉంటుంది, నేను మగాన్ని అని పురుషాహంకారంతో ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నేను ఎవరితోనైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను, నువ్వెవరు అడగడానికని నోరు లేదు కదా అని చెప్పి నీ భార్యను ఒకవేళ వంచే భర్తవేమో, దుస్తులు ఉతుక్కోమంటున్నాడు దేవుడు. ఆయన రాకముందే, ఆయన ఉగ్రత మన మీదకు రాకముందే దేవుడు దుస్తులు ఉతుక్కొని మన చేతలు, మన హేయమైన కార్యాలు ఉతుక్కొని సిద్ధంగా ఉండమంటున్నాడు. ప్రియులారా, వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి, నీవు కూడా నీ భర్తను వంచిస్తున్నటువంటి ఒక వంచకురాలేవేమో. నేను ఈ మాట అంటున్నానని మనసులో నొచ్చుకోవద్దు, నేను అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ నీ భర్త అమాయకుడనో, ఏమీ తెలియనివాడనో, ఒకవేళ నీ భర్త ముందు ఒకలాగా, భర్త లేనప్పుడు మరోలాగా నటించే వంచకురాలేవేమో. దేవుడు ఉగ్రత మన మీదకు రాకముందే దేవుడు మనతో చెప్తున్న మాట, దుస్తులు ఉతుక్కోండి, దుస్తులు ఉతుక్కుందాం. ఏదో నా కుటుంబంలో, మాది ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం వాళ్ళు, మా చుట్టాలు చాలామంది నాకు సపోర్ట్ ఉన్నారు, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చెప్తే అదే అన్నట్లుగా ఒకవేళ తప్పు మీద తప్పు చేస్తూ దేవుడు కలిపిన ఆ యొక్క దాంపత్య జీవితంలో ఏవైనా మరకలు వచ్చి చేరాయా, ఏవైనా చెడు స్నేహాలు వచ్చి చేరుతున్నాయా? ఒకవేళ అనుకుందాం, నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దాంపత్యంలోనే కాదు, సింగిల్గా ఉన్నావు అనుకుందాం. సింగిల్గానే ఉన్నాను, నన్ను అడిగేవారు ఎవరు లేరు,
అమ్మా నాన్న కూడా చనిపోయారు, నాకు ఎవరూ లేరు అడగడానికి, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇటువంటివి కూడా ఉంటే దేవుడికి అసహ్యకరమైనవి ఇవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జార చోర కార్యాలు దేవుడికి అసహ్యం. జార అంటే జారత్వం, అంటే వ్యభిచారం. చోర అంటే దొంగతనం చేయడం. ఈ జార చోర కార్యాలు దేవుడికి జుగుప్సాకరం, అసహ్యకరమని ఇర్మియా ప్రవక్త ద్వారా మనం విన్నాం. ఇప్పుడు దర్శన గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు ఒకసారి చదువుతాను. దేవుడు తియత్తైరా సంఘానికి లేఖ రాస్తూ చెప్పే మాటలు ఒకసారి విందాం. ఆమె హృదయ పరివర్తన చెందుటకు తగినంత సమయము వసగియుంటిని, కానీ తన జారత్వము నుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది. చూడుడు, నేను ఆమెను జబ్బుతో మంచమున పడియుండినట్లు చేసేదను. ఆమెతో వ్యభిచరించువారు హృదయ పరివర్తన చెందనిచో వారిని నేను భయంకర వేదనలకు గురి చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే దర్శన గ్రంథంలో తియత్తైరా సంఘానికి రాస్తూ, మారండి. ఓకే, ఇంతవరకు మనలో నుంచి వచ్చే చెమట వలనో బయటి నుండి వచ్చే ధూళి వలనో, అంటే మనలో నుండి వచ్చే చెడు ఆలోచన వలనో బయటి నుండి వచ్చే ఆ యొక్క పాపపు కార్యాల వలనో మన జీవితం మకిలైపోయింది, మాలిన్యం పట్టింది. మన దుస్తులు, మన వస్త్రాలు మాసిపోయాయి. దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలు ఉతికేసుకోండి. ఉతుక్కుంటే మీకే మంచిది. మీ చేతలు, మీ క్రియలు, మీ ఆలోచనలు శుద్ధి చేసుకోండి. క్రిస్మస్ పండగ వస్తుంది కదా అని మీ ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు. ఇంటిలో ఉన్న గిన్నెలు, పాత్రలు అన్నీ తోముకొని శుభ్రం చేసుకుంటే సరిపోదు. ఇల్లంతా కూడా కడిగి శుద్ధి చేసుకుని మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని కర్టన్స్ మార్చి, బెడ్షీట్లు మార్చి, ఇవన్నీ శుద్ధి చేసుకుంటే సరిపోదు. దేవుడు మన మధ్యకు రావాలి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, బెటర్ we wash our clothes, our attitude, our mannerism, our behavior, our character. మన వ్యక్తిత్వం అనే వస్త్రాలు శుద్ధి చేసుకోవాలి. పండగ వస్తుందంటే చాలామంది దేహశుద్ధి చేసుకుంటారు. ఎప్పుడూ చేసుకునే స్నానం కంటే రేపు పండగ కదా, పండగ పూజకి వెళ్ళాలి కదా అని కొంచెం ఎక్స్ట్రా కోటింగ్, ఎక్స్ట్రా డెకరేషన్, చాలా జాగ్రత్తగా నెయిల్స్ కట్ చేసుకుంటారు, షేపింగ్ చేసుకుంటాం, తర్వాత చక్కగా పాలిష్ పెట్టుకుంటాం. ఏమండి, తర్వాత ఈ రోజుల్లో పెడిక్యూర్లు, మ్యానిక్యూర్లు. తప్పు అన్నది నా ఉద్దేశం కాదు సుమి. వీటన్నిటికంటే, దేహశుద్ధి కంటే ప్రభువు ఆశిస్తున్నది పండగ వేళ మనం శుద్ధి చేసుకోవలసింది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. దేవుడు ఏమంటున్నారు తెలుసా తియత్తైరా సంఘంతో? నీవు పాపము నుండి మరలుటకు నీకు చాలా అవకాశం ఇచ్చాను, చాలా టైం ఇచ్చాను బట్టలు ఉతుక్కోవడానికి. కానీ నువ్వు ఇంకా మారకపోతే, ఈ మాట వినండి, కానీ తన జారత్వము నుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది కనుక నేను ఆమెను జబ్బుతో మంచమున పడి ఉన్నట్లు చేస్తాను. ఇంకా ఏమంటున్నారు? జబ్బుతో మంచం ఎక్కేటట్లు చేస్తాను. 22వ వచనంలో భయంకరమైన వేదనలకు గురి చేస్తాను. ప్రియులారా, దేవుడు త్రాగుడనే వ్యసనము నుండి బయటపడడానికి చాలా అవకాశాలు ఇచ్చారు. చాలా ప్రసంగాల ద్వారా దేవుడు మాట్లాడారు. మారకపోతే మంచాన పడేటట్లు, జబ్బు పడి మంచాన పడేటట్లు చేస్తానని దేవుడు అంటున్నారు. మీరు అనొచ్చు, దేవుడు కరుణామయుడు కదండి, ఆ మాత్రం క్షమించలేరా? క్షమించడానికే కదా ఎంత అవకాశం దేవుడిచ్చింది. దేవుడు కరుణామయుడు కనుకే కదా ఇటువంటి సేవకుల ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్నది. ఆయన కరుణామయుడే. ఆసరాగా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ హిజ్ మర్సీ. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, మారకపోతే ఇంకా దుస్తులు ఉతుక్కోమని చెప్పాను, ఇంకా ఉతుక్కోకుండా అలానే ఉంటే మిమ్మల్ని మంచం ఎక్కిస్తాను జబ్బుతో అంటున్నాడు దేవుడు. ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం ఇది. చక్కగా చలాకీగా
చురుగ్గా తిరుగుతున్న మన జీవితం. డబ్బుంది కదా, ఆరోగ్యం ఉంది కదా, వయసు ఉంది కదా అని విచ్చలవిడితనంతో నాకు తోచినట్లు, నాకు నచ్చినట్లు నేను చేస్తానని ఒకవేళ తలబిరుసుతనముతో విర్రవీగిపోతుంటూ దేవుడు ఎంతెంతగా హెచ్చరిస్తున్నా దుస్తులు ఇంకా ఉతుక్కోకుండా వయసు రోజు రోజుకు పైబడుతుంది. అరే 60, 70, 80 సంవత్సరాలు మనం చూస్తుండగానే మనకు వచ్చేస్తున్నాయి. ఇంకా నా బట్టలు ఉతుక్కోకపోతే, ఇంకా నా ప్రవర్తనను నేను సరిచేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, నేను చూసే విధానం, నేను వినే విధానం, నా నోటి మాట, అరే ఆ వయసుకి ఇంకా వయసుకు 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, అంత వయసు వచ్చినా ఇంకా నోటి దురుసు పోలేదే, ఎందుకయ్యా? ఎంత వయసు వచ్చినా ఎన్ని అనుభవాలు చూసుంటావు, ఆ వయసులో నోటికి అంత దురుసు ఎందుకు? ఇప్పుడు కుర్రవాడు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఏదో తెలియక యువరక్తంతో ఊగిపోతున్నాడంటే ఏదో అనుకోవచ్చు. 60, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంకా మనం బట్టలు ఉతుక్కోకుండా ఉండిపోతున్నాం? ఎందుకు మన క్యారెక్టర్ని మనం వాష్ చేసుకోకుండా ఉండిపోతున్నాం? అయ్యా నీకు 60, 70 ఏళ్ళు వచ్చాయి, అమ్మా నన్ను క్షమించి మాట అంటున్నందుకు, వయసు అంత పెద్ద వయసు వచ్చింది కదా, ఇంకా అవే పాపపు ఆలోచనలా? ఇంకా అవే పాపపు కోరికలా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. శరీరేచ్ఛల ద్వారా మాలిన్యమైపోతున్నటువంటి మన చేతలను మనం రోజు కడుక్కోవాలి. మారకపోతే నంబర్ 1 జబ్బుతో నిన్ను మంచమైనా ఎక్కిస్తారు, వేదనతో ఇల్లైనా నిండిపోతుంది. ఇది నేనన్నమాట కాదు, దర్శన గ్రంథంలో దేవుడు చెప్పిన మాట. ఈరోజు చాలా కుటుంబాల్లో అన్నీ ఉంటాయి, డబ్బులున్నాయి, ఉద్యోగాలున్నాయి, ఎకరాలకు భూములున్నాయి, ఇంట్లో వేదనలున్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు వాళ్ళకి. కారణం ఏంటో? దేవుడు బట్టలు ఉతుక్కోమన్నా ఉతుక్కోలేదా? అన్నీ ఉన్నాయి, చాలామంది బంధువులు చుట్టాలు ఉన్నారు, కానీ ఇంకా మంచం ఎక్కి మంచం దిగలేని పరిస్థితి. ఈ రోగం పోతుందంటే ఇంకో రోగం, మెడనొప్పి తగ్గిందంటే వెన్నునొప్పి తగ్గిందంటే మోకాల నొప్పులు తగ్గాయంటే తలనొప్పి తగ్గిందంటే కడుపు నొప్పి. ఇలా నొప్పుల మీద నొప్పులు వచ్చి రోజు మంచానికి ఎందుకు పరిమితం అయిపోతున్నావు? నీ ఆస్తిలో సగభాగం హాస్పిటల్స్కి, మెడిసిన్కి ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది? వాక్యాధారంగా మాట్లాడుతున్నాను నా ప్రియ బిడ్డ. ఒకవేళ దేవుడు దుస్తులు ఉతుక్కోమని అవకాశాల మీద అవకాశాలు ఇచ్చినా విన్నట్టే విని వదిలిపెట్టేశామేమో. ఈ బట్టలే ఉతుక్కొని మన చేతలు, మన కార్యాలు అనే బట్టలు ఉతుక్కోలేదేమో. దేహశుద్ధికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హృదయ శుద్ధికి ఇవ్వలేదేమో. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ దేవుడినైన నేను మహాపరిశుద్ధుడను, నేను మీ మధ్య నివసించాలంటే నేను నివాసముండు స్థలము పరిశుద్ధంగా ఉండాలి. అది దేవాలయమైనా, మీ కుటుంబమైనా, మీ హృదయమైనా, హృదయ శుద్ధి ఉంటేనే నేను మీ మధ్య ఉంటాను. అలా శుద్ధిగా ఉండాలంటే ఈరోజే మీ దుస్తులు ఉతుక్కోండి. సీనాయి కొండ మీద దేవుడు మనకిస్తున్న అద్భుతమైనటువంటి పాఠం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ యాత్రికులం జూబిలీ అని విశ్వమంతా, శ్రీసభంతా ఎన్నో వేడుకలు, ఎన్నో పండగలు చేసుకుంటుంది, ఎన్నెన్నో కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంది. ప్రియులారా, శ్రీసభలో బట్టలు ఉతుక్కోవలసిన వాళ్ళు ఉతుక్కోవాలి. అక్కడ పోపు గారి మొదలు నా వరకు, మీ వరకు అందరము, నో ఎగ్జంప్షన్, అందరము దుస్తులు ఉతుక్కోవాలి. మన వస్త్రాలు, మన కార్యాలకు, మన ఆలోచనలకు పట్టిన మకిలి వదిలేయాలి. ఇంకా నేను లోతుగా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. గతంలో మాట్లాడాను చాలాసార్లు. ఈ రోజుల్లో చాలామంది వస్త్రాలకు పట్టిన మకిలి కులపు బురద, వర్గపు బురద, గ్రూపు రాజకీయాలు, బ్యాచ్ రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు, భాషా విభేదాలు. మన ప్రాంతంలో తక్కువేనేమో కానీ నువ్వు నల్లోడివి, నేను తెల్లోడని రేసిజం ఫీలింగ్స్. ఈరోజు ఉతుక్కోవలసింది ఏంటో తెలుసా? కేవలం కోపం, అసూయ, స్వార్థం, కామం ఇవి మాత్రమే కాదు, త్రాగుడు, జోదం ఇవి మాత్రమే కాదు.
ప్రియులారా, మనకు పట్టిన మకిలేంటో తెలుసా? కుల పిచ్చి, కుల జాడ్యం. ఉతికేసుకోవాలి. ఎవరైనా, నేను చెప్పే మాట తియత్తైరా సంఘములాగా మన సంఘాలు ఉండద్దు. ప్రభు అంటున్నాడు, మారడానికి నేను చాలా ఛాన్స్ ఇచ్చాను, మారకపోతే నిన్ను జబ్బులతో మంచం ఎక్కిస్తాను. అంటే చక్కగా చలాకీగా చురుకుగా ఉండాల్సిన సంఘం మంచం ఎక్కిపోద్ది అని అర్థం. అంటే ఆ సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే బట్టలు ఉతుక్కోకపోతే. ఆ సంఘములో సంఘ పెద్దలకు కులపిచ్చి, భక్త సంఘాల్లోనూ కులపిచ్చి, యూత్లోనూ కులపిచ్చి, చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే కేటగిజం క్లాసులకు వచ్చే పిల్లలకి కులపిచ్చి, సెమినరీలో గురు విద్య చదువుతున్నటువంటి గురు విద్యార్థులకు కులపిచ్చి. ఇంక అమ్మగారుల సంగతి నాకు పెద్దగా తెలియదు, ఐడియా లేదు. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, వినుటకు వీణులున్నవారు వినుగాక. నేనేదో ఎవరినో టార్గెట్ చేసి దుయ్యబట్టి నేను చెప్తున్నవి కాదు. మీరు చూస్తున్నవి, మీరు వింటున్నవి ఇవి కావా? నేను చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేదా? దేవుడు అంటున్నాడు, సినాయి కొండ మీద నుంచి దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, ఈ యాత్రలో నేడైనా రేపైనా దేవుడు ఛాన్స్ ఇస్తున్నారండి. ఓకే, ఈరోజు నువ్వు మిస్ అయిపోయావు, కనీసం రేపైనా మీ దుస్తులు ఉతుక్కోండి. మీకు పట్టినటువంటి మరక మానేయండి, అది ఉతుక్కోండి. ఎందుకంటే మరకలతో ఎవరు కూడా పరలోక రాజ్యం చేరలేరు. దుస్తులు ఉతుక్కోండి. కులపు మరకలంటే ఏమో, గర్వపు మరకలంటే ఏమో, వర్గపు మరకలంటే ఏమో. ఈ రోజులో చాలామంది అండి చెప్పేవాళ్ళు చాలా ధైర్యంగా వచ్చి మైండ్లు పాడు చేస్తున్నారండి. ఎందుకో తెలుసా? వినేవాళ్ళు ఉన్నంత వరకు. మనది ఈ కులం రా, మనం ఆ కులాలతో కలవకూడదు అని ఎవరైనా చెప్తూ ఉంటుంటే నిన్ను పరలోక రాజ్యానికి చేరకుండా ఆటంకపరిచే దుష్టశక్తులవి. ప్రియులారా, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు ఈ యాత్రలో పాము వలె జాగరూకతతో ఉండాలి, పావురము వలె నిష్కపటులై ఉండాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్ టు బి innocent as the dove. You need to be shrewd enough. You need to be prudent enough like serpent. కాబట్టి సర్పము వలె జాగ్రత్తగా ఉండండి. చూడండి, సర్పం ఇలానే ఉంటుంది. అక్కడెక్కడో చిన్న సౌండ్ వస్తే చాలు సర్పమని తిరుగుతుంది. అంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మారకపోతే తీవ్రమైన వేదనతో జీవితాలు నిండిపోయే ప్రమాదం ఉందని ప్రభు హెచ్చరిస్తున్నారు. ఇక రెండో మాట, దేవుడికి నచ్చనివి. మన దుస్తుల మీద పడుతున్న మరకలు ఏంటంటే, దేవుడికి అసహ్యమైన క్రియ విడాకులు, విడిపోవడం. దాంపత్య జీవితంలో విడగొట్టడం అనేది ఎంత పాపమో, సంఘములో కులం పేరిట విభజనలు సృష్టించడం కూడా అంతే అసహ్యకరమైన క్రియ దేవుడికి. అలా విడగొట్టే వాళ్ళంటే దేవుడికి అసహ్యం. వాక్యం చదవండి, నేను చూపించాను మీకు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, మలాకీ గ్రంథం 2వ అధ్యాయము. దేవుడికి జుగుప్సాకరమైన కార్యాలు చేస్తే ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ మీరు చేయట్లేదేంటి చెప్పేవాళ్ళు అని నువ్వు అనుకుంటూ నిన్ను నీవు సమర్థించుకుంటూ ముందుకెళ్ళిపోతే నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. తియత్తైరా సంఘంతో దేవుడు అంటున్న మాట, ఒకరోజు వస్తుంది, దేవుడు ఛాన్స్ ఇచ్చిన నువ్వు మారకపోతే నువ్వు మంచం ఎక్కేటట్లు దేవుడు చేస్తాడు. జబ్బుతో మంచం ఎక్కుతావు, ఎక్కిన మంచం మళ్ళా దిగవు. ఇది దేవుడు అంటున్నమాట. నీ జీవితం అంతా తీవ్రమైన వేదనతో నిండిపోతూ ఉంది మారకపోతే. ఇది ప్రభు చెప్తున్నమాట. కాబట్టి ఈ యాత్రలో దేవుడికి అసహ్యకరమైన క్రియల ద్వారా ఒకవేళ మన దుస్తులు గనక మాసిపోతే ఉతుక్కుందామండి. ఇక రెండోది, ఏ కారణాల వలన, ఏ క్రియల వలన మన దుస్తులు మాసిపోయాయి? అవమానకరమైన క్రియల ద్వారా. దేవునికి అవమానకరమైన క్రియలు ఏంటో చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 17వ వచనం. అవి మీరు చదువుకోండి, అవి మీరు తర్వాత చదువుకోండి. నేను కావాలని చదవట్లేదు, ఎందుకో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, అక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఒక స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకొనుట
అవమానకరం. అవమానకరం. ఒక స్త్రీలేనా? పురుషులకి ఇది వర్తించదా? క్రీస్తునందు ఉన్నవాడికి వయోభేదం, లింగభేదం లేదు. స్త్రీ పురుషునే భేదం లేదు. యూదుడని యూదయేతరుడని భేదం లేదు. అందరికీ దేవుడి వాక్యం వర్తిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహము జరిగేటంత వరకు తమ కన్యత్వాన్ని, విరక్తత్వ జీవితాన్ని కాపాడుకోవాలి. కన్యత్వం పోగొట్టుకునుట దేవుడికి అవమానకరమైన క్రియ. విన్నారా? ఇంతవరకు పెళ్ళైన తర్వాత ఒకవేళ విడిపోదాం అనుకుంటే దేవుడికి అది అసహ్యకరం. విన్నాం. పెళ్ళి కాకముందే యూ షుడ్ బి వెరీ ప్యూర్ అండ్ వెరీ చేస్ట్. విరక్తత్వ జీవితం జీవిస్తూ కన్యత్వాన్ని కాపాడుకోవాలి స్త్రీ పురుషులిద్దరూ కూడా. నాకు అందముంది కదా, నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతా. నాకు స్టేటస్ ఉంది కదా, నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతా. నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, అనుభవించే జీవితం ఉంది, యవ్వనం ఉంది, నా డబ్బులు నా ఇష్టం, నేను అనుభవిస్తా అనో స్టైల్స్ కోసమో, ఫ్యాషన్స్ కోసమో, ట్రెండ్స్ కోసమో, క్లబ్బులకని, పబ్బులకని ఎవరు పడితే వాళ్ళతో వెళ్తూ విచ్చలవిడితనంతో గనక జీవిస్తే ఇది దేవుడికి అవమానకరమైన క్రియ. అందముందనో, సొగసుందనో, సౌందర్యముందనో ప్రియులకు దేవుని బిడ్డలారా, శృతి మించకు, గీత దాటకు. నా వయసుకు మించిన జీతాన్ని నేను సంపాదిస్తున్నాను. నిజమే, నీకు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, కానీ జీతం 1,00,000 పైగా వస్తుందేమో. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకనే రోజు ఎంజాయ్ చేస్తాను, నా జీతం, నా జీవితం, నా ఇష్టం అంటున్నావా? ఓ పురుషుడా, రోజుకొక అమ్మాయిని, గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటూ అదేదో పెద్ద స్టేటస్ సింబల్ లాగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక్కొక్క జెండా పాతేస్తూ బ్రతుకుతున్నావా? నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు. ఓ స్త్రీ, ఎక్కడికి వెళ్తే అక్కడ అందరినీ బకరా చేసుకుంటూ ఎక్కడొకరు, అక్కడొకరు, ఇక్కడొకరు, నీకు అందం ఉందని, నీకు వయసు ఉందని. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, దేవుడికి అవమానకరమైన క్రియలు. ఈ మధ్య ఒకటి లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. అంటే సహజీవనం. పెళ్లి కాకముందే ఇన్నాళ్ళు పాశ్చాత్య దేశాల్లో ఉండేది, ఇప్పుడు ఇక్కడ కూడా నెమ్మదిగా అంటుకుంటుంది. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ వేసుకొని కొన్ని రోజులు సహవాస జీవితం జీవించి అన్నీ నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకోవడం. చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే విడిపోతారు, వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. ఇది దేవుడికి అసహ్యకరమైన, అవమానకరమైన క్రియ. ప్రియులకు దేవుని బిడ్డలారా, పెళ్లి కాకముందే కన్యత్వాన్ని చెడగొట్టుకోవడం దేవుడి దృష్టిలో అవమానకరమైన క్రియ. నేను మీతోనే సూటిగా మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్న మాట, దుస్తులు ఉతికేసుకో. ఇలాంటి క్రియలు, దుస్తులంటే క్రియలు, ఇలాంటి చేతలు, ఇలాంటి పనులు చేస్తుంటే ఉతుక్కోవాలి, ఉతికేసుకోవాలి. నిజంగా పెళ్ళి కాకముందే పురుషుడైనా స్త్రీ అయినా అవమానకరంగా కన్యత్వాన్ని చెడగొట్టుకునేలాగా పాడు చూపులు చూసి, పాడు మాటలు మాట్లాడుతూ, ఇక పురుషులైతే పరస్త్రీలతో వ్యంగ్యంగా, వెటకారంగా సంభాషిస్తూ, జుగుప్సాకరమైన కార్యాలు చేస్తూ, బైకుల్లో ఎక్కించుకొని, కార్లలో ఎక్కించుకొని షికారులు తిరుగుతూ, ఇక నోటితో కూడా మాట్లాడకూడని విషయాలన్నీ చేస్తూ, ఎవరూ చూడటం లేదు కదా, నన్నెవరు అడగటం లేదు కదా, నా ఇష్టం, నాకు నచ్చినట్లు చేస్తాను. ప్రియులారా, ప్రియులారా, దేవుడి దృష్టిలో అవమానకరమైన క్రియలు. నేను ఇంకా చాలా మాట్లాడగలను, మాట్లాడాలని ఉంది, కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ దేవుడి వాక్యం ఉన్నదున్నట్టు నేను చెప్తున్నాను. ఇంతవరకు చెప్పినవి చాలు. చాలామంది అంటారు, ఇది కామన్ కదండి, ఈ వయసులో సహజం కదండి. ఓ తల్లి వచ్చి చెప్తా ఉంది, అయ్యా నా పిల్లవాడు, వాడికి 22 ఏళ్ళు వయసు, మొన్న మా ఇంటి పెరటిలో నా వంటగదిలో నుండి చూశానండి, నేను చూస్తున్నానా లేదా అని తొంగు చూస్తూ సిగరెట్ కాల్చడం నా కన్న కొడుకుని చూశాను.
వాడు ఈ మధ్య గాడి తప్పుతున్నాడండి అని నాతో చెప్తూ ఉంటే నేను అన్నాను, అమ్మ మరి మీ ఆయనతో చెప్పావా? మీ ఆయనతో చెప్పి బిడ్డను సరి చేసుకోవచ్చు కదా అంటే, నేను ఫస్ట్ చెప్పిందే మా ఆయనతోనండి. మానవాడు సిగరెట్ కలుస్తున్నాడండి అని ఆయనతో చెప్తే ఆయన ఏమన్నాడంట, ఇదంతా కామనే పిచ్చిదానా. ఈ రోజుల్లో అందులో విశాఖపట్నం లాంటి నగరంలో సిగరెట్ కాల్చింది ఎవరు చెప్పు? ఇది స్టేటస్ సింబలే పిచ్చిదానా, నీకేం తెలియదు, నీ లోకం తీరు నీకు తెలియదు. ఇంకా అట్లా ఉంటే ఎలా? మనవాడు బతకడం నేర్చాడే, మనవాడు అందరిలో ఎలా బ్రతకాలో వాడికి తెలిసే, లౌక్యం తెలుసు వాడికి అని నా భర్తే, ఆ బిడ్డ తండ్రే వాడిని సమర్థిస్తుంటే నేను ఎవరితో చెప్పుకోవాలి ఫాదర్? ఇంకో తండ్రి అంటాడంట, ఏమండి వాడు ఈ మధ్య కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు, వాడు కాలేజీలో అమ్మాయిలతో పోకిరీ చేష్టలు చేస్తున్నాడంట. ఇక రోజు కాలేజీలకు వెళ్లకుండా అటు బీచ్లు కానీ పార్కులు కానీ తిరుగుతున్నాడంట. కొంచెం మీరు వెళ్ళి వాడికి భయం చెప్పండి అంటే, మళ్ళా తండ్రి అంటాడంట, ఆడు మగాడే. ఏంటట? ఆడు మగాడు. వాడు మగాడిగా వాడు తిరగకపోతే అదేదో చెప్తారు సామెత, తిరిగి ఆడది చెడిందంట, తిరక్క మగాడు చెడ్డాడు. అంతేనా? కరెక్టేనా? సంథింగ్ ఇట్లాంటి సోది సామెతలన్నీ కూడా చెప్పి ఆ తండ్రి అంటాడంట, ఆడు మగాడే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది కామన్ అని, ఈ వయసులో సహజమని ఎవరి మట్టుకు వాళ్ళు వెనకేసుకుంటూ పోతున్నారు. చాలా నీచమండి. ట్రెండ్స్, ఫ్యాషన్స్, మోడర్న్ ఈ పేరుతో నువ్వు వేసుకున్న వస్త్రాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవమానకరంగా ఉంటే, నిన్ను చూసి వీళ్ళ తల్లిదండ్రులు ఆదివారం గుడికి వెళ్తారు, కానీ వాళ్ళ బిడ్డ వస్త్రధారణ ఎలా ఉందో చూడని దేవుడికి అవమానకరంగా ఉండదా నీ వస్త్రధారణ? మన హెయిర్ స్టైల్స్ కానీ, మన వస్త్రధారణ కానీ, మన తీరుతెనులు, మనం అటు ఇటు తిరిగే విధానం కానీ అవమానకరంగా ఉండకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, విందాం. సైతాను ఆది నుండి పాపము చేయుచుండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. వింటున్నారా? పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. పాపపు జీవితాన్ని ఇప్పుడు ఇట్లా వింటున్నారు. నా ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, పెద్దల ద్వారానో వింటాం, మన స్నేహితుల ద్వారానో, ఒరే నువ్వు చేస్తుంది తప్పురా బాబు, అమ్మాయి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా, మారు అని వింటారు. విన్న తర్వాత కూడా ఇంకా పాపపు జీవితమనే కొనసాగించు వ్యక్తి ఎవరికి చెందినవాడంట? సైతానుకు చెందినవాడగును. ప్రియులారా, సైతానుకు చెందినవాడు, సైతాను కార్యాలు ఏంటో తెలుసా? మోసం అండి, మోసం. ఇందాక ఇర్మియా గ్రంథంలో చదివాం కదా, దొంగిలింపకము, వ్యభిచరింపకము, మోసగింపకము, మోసం. దాంపత్య జీవితంలో ఎవరిని మోసం చేయొద్దు. పెళ్ళి కాకముందే నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. మోసం సైతాను కృత్యం ఏంటో తెలుసా? మోసం చేసి ఏది సంపాదించద్దండి, ఏది కూడబెట్టుకోవద్దు. మనది కానిది ఏది మన ఇంట్లో ఉండద్దు. ఇది నేను చెప్పేది. మోసం చేసి నువ్వు ఏది సంపాదించుకున్నా, అది ధనమైనా, కీర్తి అయినా, ఖ్యాతి అయినా, పదవులైనా, అధికారాలైనా, మోసం చేసి ఏం సంపాదించుకున్నా సైతానుడు మన ఇంట్లో ఉన్నట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం మోసం చేసి సంపాదించుకుని బీరువాలో పెట్టుకుంటుంది ఎవరినో తెలుసా? ఒక దుష్ట శక్తిని. ఏమండి? ఒక దుష్ట శక్తిని. ఇప్పుడు మీకు అర్థమైనట్లు చెప్తాను. చేతబడో, బాణామతో, లేకపోతే ఈ దుష్టశక్తులని పిలవబడే ఈ దిష్టి తీసేసి పారేసిన నిమ్మకాయలు, మిరపకాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సైతానుకు సంబంధించినవి కదా. అవన్నీ మీలో ఎవరైనా
ఆ నిమ్మకాయలు మిరపకాయలు తీసుకొని వచ్చి మీ ఇంటి బీరువాలో దాచుకుంటారా? ఈ మాట అంటేనే కంపరం ఎక్కిపోతుంది కదా. మరి సైతానుకు సంబంధించిన అవన్నీ మీ ఇంట్లో తెచ్చుకోరు, ఇంటి బయట ఉంచుతారు. కానీ మోసపూరితంగా సంపాదించుకున్న ధనాన్ని మాత్రం లోకర్లో పెట్టుకుంటామా? మోసపూరితంగా సంపాదించుకున్న పదవులు, అధికారాలు, కుర్చీల మీద మాత్రం కూర్చుంటామా? మోసపూరితంగా వారి మీద వీరి మీద చాడీలు, ఉన్నవి లేనివి చెప్పి పుకార్లు సృష్టించి నీవు కీర్తి ఖ్యాతిని సంపాదించుకుంటావా? ఇతరుల పరువు చెడగొట్టి నీ పరువు పెంచుకుంటావా? ఇది మోసం కాదా? ఇట్లాగే బతికారు కొంతమంది జీవితంలో. యోధా ఇస్కారియోత్ అనేవాడు యేసు ప్రభువు యోధాను నమ్మి డబ్బులు సంచి వాడి చేతికిచ్చాడు. అంతగా నమ్మాడు ఆయన. కానీ ఈ యోధా ఇస్కారియోతు, ప్రియులకు దేవుని బిడ్డలారా, మోసం చేసి గురువు గారిని 30 వెండి కాసులకు అమ్మి ఏం సంపాదించుకున్నాడు? ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలంలో వ్యవసాయం చేశాడు అనుకుంటున్నారా? ఆ పొలంలో విత్తనాలు నాటి 100, 1000 బస్తాల పంట పండించాడు అనుకుంటున్నారా? ఆ పంట భూమిని పచ్చటి భూమిగా మార్చాడు అనుకుంటున్నారా? ఆ భూమి పేరు అకెల్దమా, అంటే రక్తపు భూమి. మోసం చేసి ఏ భూమినైతే కొన్నాడో ఆ మోసపు భూమిలోనే మెడకు ఉరితాడేసుకొని చనిపోయాడు. తన చావును కొని తెచ్చుకున్నాడు మోసపు సొమ్ముతో. నీది కానిది ఏది నీతో ఉండకూడదు, నీ ఎంట ఉండకూడదు. మనకు తెలుసు కదా మన కెపాసిటీ ఏంటో. అడ్డదారుల్లో వచ్చింది అని తెలుసు కదా, విన్నా కూడా ఇంకా అది మానకపోతే, ఇక్కడ యోహాను గారు అంటున్నారు, నీకు పాపపు జీవితం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే నువ్వు సైతానుకు చెందినవాడవు అని. గెహజీ అనేవాడు గురించి విన్నాం. ఎలీషా అనేటువంటి ప్రవక్త గారి దగ్గర సేవకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. వీడి చూపు ఎక్కడ పడింది? నామాను వెళ్ళిపోతూ ఉంటే నామాను వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి, ఇదిగో మా గురువు గారు ఇంత డబ్బు, ఇన్ని వస్త్రాలు అడుగుతున్నారని గురువుగారి పేరిట మోసం చేసి బతికాడు గెహజీ. ప్రియులారా, గురువుగారి పేరు వాడుకొని అక్రమంగా సంపాదిస్తున్నాడు గెహజీ. ఈరోజు సంస్థల పేరు వాడుకొని అక్రమంగా సంపాదిస్తున్నారా? మతం పేరు వాడుకొని అక్రమంగా సంపాదిస్తున్నారా? మతపు ముసుగులో, బోధకుల ముసుగులో, విశ్వాసుల ముసుగులో అన్యాయంగా సంపాదిస్తున్నావా? గెహజీని గుర్తుపెట్టుకో. గురువుగారి పేరు చెప్పుకొని అన్యాయంగా మోసం చేసి నామాను నుండి కొంత సొమ్ము, కొన్ని వస్త్రాలు సంపాదించుకుంటే, ఏం సంపాదించుకున్నావయ్యా గెహజీ అంటే, వాడు అనుకున్నాడు కొంత డబ్బు, కొన్ని పట్టు వస్త్రాలు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి తనతో పాటు తన ఇంటిల్లపాదికి నామానును ఏ కుష్ఠవ్యాధి అయితే వదిలిపెట్టేసిందో ఆ కుష్ఠరోగం ఇతనికి పట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నామాన్ను వదిలేసిన సైతాను గెహజీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది. నామాను కంటే ఈడే బెటరు అని. ప్రియులారా, మోసం చేసి ఏది సంపాదిస్తూ ఏది అనుభవిస్తున్నా బహుపరాక్, ఏ మోసపు సొమ్ముతో అయితే ఎంజాయ్ చేస్తున్నామో, ఏ మోసంతో అయితే అధికారాలు, పదవులు ఎంజాయ్ చేస్తున్నామో, ఆ మోసమే మన మెడకు ఉరితాడు కాగలదు. ఆ మోసమే మన ఇంటికంతటికీ కుష్ఠవ్యాధిగా మారగలదు. అననీయ, సఫీరా గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యాల్లో ఉన్న ఆ దంపతులు మొదట్లో మంచోళ్ళే, పుణ్య దంపతులే, భక్తిగా ఉన్నవాళ్ళే, మంచి మనసున్న వాళ్ళే. మన యావదాస్తిని అమ్మి మొత్తం దేవుడికే కానుకగా ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళే ఈ అననీయ, సఫీరాలు. ఏమైందో ఏమో, ఎంత మంచి మనసు ఉన్న వాళ్ళకు కూడా దేవుణ్ణి మోసం చెయ్యాలని వాళ్ళకి ఎలా అనిపించిందో, దేవుడి సేవకుల్ని మోసం చెయ్యాలని ఎలా అనిపించిందో. భక్తి కలిగినటువంటి పుణ్య దంపతుల్లాగే కనబడుతున్నారు, కానీ వాళ్ళు అబద్ధమాడి, సేవకుడైన పేతురు ముందు అబద్ధమాడి మోసం చెయ్యాలని ప్రయత్నించారు. కొంత సొమ్ము ఉంచుకొని దాచుకొని ఇదిగో మొత్తం సొమ్ము అని చెప్పి అబద్ధమాడితే పచ్చగా ఉండాల్సిన కాపురాలు, ఆ దంపతులు ఒక్కరోజే అక్కడికక్కడే చనిపోయినట్లుగా మనం వింటున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా,
నేను ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నాను? ఓహో, యోధా ఇస్కారియోతు అంత చెడ్డోడా, గెహజీ అంత దుర్మార్గుడా, ఈ అననీయ సఫీరాలు చిచి ఇలాంటోలా అని వాళ్ళు వీళ్ళు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు అనుకోవడానికి కాదు మనం ఇవన్నీ మాట్లాడుతుంది. మనం కూడా అలాంటోళ్ళమేనా? మన దుస్తులు కూడా, మన వస్త్రాలు కూడా, మన క్రియలు కూడా ఇలాగే మాసిపోయాయా, మకిలి పట్టాయా? అందుకే దేవుడు సీనాయి పర్వతం వద్ద అంటున్నాడు, మీ దుస్తులు ఉతుక్కుంటే నేను మీ మధ్య ఉంటాను, మీతో ఉంటానని. ఇందాక నుంచి ఉతుక్కోండి అంటున్నారు కాబట్టి, ఎందుకే ఫాదర్ గారు చెప్తున్నారు కాబట్టి వాషింగ్ మిషన్ ఆన్ చేసి వేసేద్దాం ఒకసారి, ఎందుకనే బాధ అనుకుంటున్నారా? పోనీ వాషింగ్ మిషన్లో ఒక సర్ఫో లేకపోతే కంఫర్ట్ వేసేసి ఇంకొంచెం బాగా ఉతికేద్దాం అనుకుంటున్నారా? నేను ఉతకమంటున్నది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉతకాలంటే నంబర్ 1 చాకలివాడు ఉండాలి. వాషింగ్ మిషన్ ఉతుకుడు గురించి నేను మాట్లాడలా. ఉతకాలంటే నంబర్ 1 చాకలివాడు ఉండాలి. నంబర్ 2 ఉతకడానికి బండ ఉండాలి. నంబర్ 3 ఉతకడానికి నీరు ఉండాలి. నంబర్ 4 ఉతకడానికి సబ్బు ఉండాలి. ఓకే, ఏంటి అవి చూద్దాం. మీ దుస్తులు ఉతుక్కోండి, మీ క్రియలు ఉతుక్కోండి అంటే నంబర్ 1 చాకలవాడు కావాలి. చాకలవాడు ఎవరండి? ఆ చాకలవాడు. నా బట్టలు ఉతకాల్సింది ఎవరు? ప్రియ సహోదరి సహోదరుడా, నీ బట్టలు నీవే ఉతుక్కోవాలి. నీ 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 వస్త్రాలు, నీ చేతలు నువ్వే సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన మొన్నటి వరకు సరిగ్గా లేదు కదా, నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా నీవే మార్చుకోవాలి. నీ బట్టలు ఉతికే చాకలవాడివి నంబర్ 1 నువ్వే అవ్వాలి. ఇంట్లో పిల్లల బట్టలు తల్లి ఉతుకున్నట్లుగా నా బట్టలు, నా పాపాలు మా ఆవిడ గుడికెళ్ళి వస్తే సరిపోద్దులే, నా పాపాలన్నీ పోయినట్టేనా? మా ఆయన గారు ఇగో దాన ధర్మ క్రియలు చేస్తే సరిపోద్దులే, నా బట్టలు ఉతికేసుకుంటున్నట్టేనా? కాదు 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 ప్రియులారా. లేకపోతే కొంతమంది మాబోటోళ్ళు, మా అబ్బాయి ఫాదరు, సో నా పాపాలన్నీ అయిపోయినట్టే. మా అబ్బాయి బిషప్, మా అమ్మాయి సిస్టర్ అయింది, సో నా పాపాలన్నీ కడిగేసుకున్నట్టేనా? మన వస్త్రాలు శుద్ధి చేసుకోవాలంటే మనకు మనమే చాకలిగా మారాలి. నంబర్ 1 నీ బట్టలు ఉతికేది తండ్రి దేవుడు. నంబర్ 3 దేవుని సేవకుడు నీ బట్టలు ఉతుకుతాడు. పాప సంకీర్తనం అనే సంస్కారము దేవద్రవ్యానుమానము ద్వారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, పాప సంకీర్తనము ద్వారా అక్కడ మొట్టమొదటిగా నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని నా తప్పు అని గుండెలు బాదుకుంటూ, ఇదిగో బండలాంటి నీ గుండెని బాదుకుంటూ నీవే ఉతుక్కోవాలి. రెండవది, దేవుని సేవకుడు వాక్యము ద్వారా నీ బట్టలు ఉతుకుతాడు. దివ్య సంస్కారము ద్వారా అభిషిక్త గురువు అబ్సల్యూషన్ ఆఫ్ ద సిన్స్, ఆ ప్రార్థన ద్వారా, ఆశీర్వాదం ద్వారా దేవుని సేవకుడైన అభిషిక్త గురువు నీ పాపములను మన్నించి నీ పాపాలు ఉతుకుతున్నాడు, నీ బట్టలు ఉతుకుతున్నాడు. మూడవది, ఆ పరమదేవుడు మన పాపములన్నీ కూడా ఉతికే చక్కటి చాకలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బట్టలు ఉతికాలంటే చాకలి ఏం చేస్తాడండి? బండకేసి బాదుతూ ఉంటాడు. బండకేసి బాదడం అంటే మరీ బనీన్లు చిరిగిపోయినట్లుగా బాదక్కర్లా. బండకేసి బాది నీళ్ళల్లో పిండి బట్టను నలిపి ఆరబెడతాడు. ఇంత జరుగుతుంది ఉతకడం అంటే కదా. బండ చాకలివాడు నీవైతే, చాకలివాడు దేవుని సేవకుడైతే, నువ్వు బాదాల్సిన బండ ఎవరో తెలుసా? ఆ యేసు ప్రభువే ఆ బండ. మన రక్షకుడైన క్రీస్తు ప్రభువే ఆ సజీవ శిలయైన బండ. ఆ క్రీస్తు ప్రభువు కేసి మనల్ని మనము బాదుకోవాలి అంటే మనల్ని మనం పూర్తిగా క్రీస్తు ప్రభు అనే బండకు సమర్పించుకోవాలి. ప్రతిరోజు నీరు కావాలి బట్టలు ఉతకడానికి. ఏంటో తెలుసా? ఆ బండ నుండి కారుతున్న ఆ రక్తపు ఏర్లు, క్రీస్తు రక్తమే ఆ నీరు. ఆ నీటిలో మనం ఉతుక్కోవాలి. ఫైనల్గా ఆ నీరు వాక్యం. ఆ సబ్బు అన్నానే, ఆ సబ్బు క్రీస్తు రక్తం. మళ్ళా చెప్తాను, చాకలివాడు ఉండాలి. ఆ చాకలి నీవే, ఆ చాకలి దేవుని సేవకుడే, ఆ చాకలి పరమ చాకలి మన ప్రభువే. రెండోది, బండకేసి కొట్టాలి. ఆ బండ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువే.
మూడవది సబ్బు ఉండాలి, క్రీస్తు రక్తమే ఆ సబ్బు. నాలుగవది నీరుండాలి, దేవుడి వాక్యమే ఆ యొక్క నీరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలా రోజు ఈ కార్యక్రమం జరగాలి, రోజు బట్టలు ఉతకాలి. మామూలుగా మన ఇంట్లో 3 రోజులకో ఒక వారం రోజులకో ఒకసారి బట్టలు ఉతుకుతారేమో. దేవుడు అంటున్నాడు, రోజు, నేడు రేపు మీరు దుస్తులు ఉతుక్కోండి, రోజు ఉతుకుతూ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బట్టలు ఉతికే క్రమంలో ఇప్పుడు తెల్లటి బట్టలు వేసుకున్నాను. తెల్లటి ఈ వస్త్రం మీద చిన్న మరకున్నా ఇట్టే కనబడిపోతుంది. అదే నల్ల బట్టలు వేసుకున్నాను అనుకోండి, ఎంత మకిలున్నా ఎంత దుమ్ము ధూళి ఉన్నా కనబడదు. అందుకే నల్లటి బట్టల మీద ఎంత దుమ్మున్నా పర్వాలేదులే, ఇవి బాగానే ఉన్నాయిలే అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తెల్ల వస్త్రం మీద చిన్న మరక పండిన అరే బాగోలేదని చెప్పి వెంటనే తీసి ఉతికేస్తారు. నేనేం చెప్తున్నానంటే, నల్లటి జీవితంలో ఎంత తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, నీ హృదయము నల్లబడిపోయింది కాబట్టి, మసకబారిపోయింది కాబట్టి, ఇన్ని తప్పులు చేస్తున్నా తప్పులు చేసినట్టే నీకు అనిపించదు. ఇన్ని బూతు మాటలు, ఇంత ద్వంద్వార్థాలు వచ్చే డబల్ మీనింగ్ జోకులు వేస్తూ బతుకుతున్నా నీకు ఏమాత్రం చల్లం ఉండదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నీ బట్టలు పూర్తిగా నల్లబడిపోయాయి. నీకు ఆ కనువిప్పు, ఆ సోయ, ఆ బాధ లేదు. అర్రెర్రెర్రె నా నోట్లో నుంచి ఈ బూతు మాట వచ్చేసింది అని ఎవరు బాధపడతారో తెలుసా? తెల్ల బట్టలు వేసుకున్నావండి, చెట్టు మీద ఉన్న కాకి చిన్న రెట్ట వేసి పాడు చేసింది, అబ్బబ్బబ్బబ్బా అని వెంటనే వెళ్ళి కడుక్కోవా? తెల్లటి జీవితం ఉన్నవాళ్ళు నోట్లో నుంచి ఒక దుర్భాష మాట్లాడినా విలవెల్లాడిపోతారు. చూడకూడని ఒక చెడు చూపు చూసినా విలవెల్లాడిపోతారు. ఎవరు? తెల్ల వస్త్రాలు కలిగిన వాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు తెల్లగా పరిశుద్ధంగా ఉంటే చిన్న మరకైనా చిన్న పాపమైనా స్పష్టంగా చూడగలవు. నిజమే, తెల్లగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నేనేంటి ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాను, భరించలేవు. నేనేంటి అలాంటి వాళ్ళ చోట కూర్చున్నాను, నువ్వు కూర్చోలేవు. అరే నేనేంటి వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను, వాళ్ళలాగా మాట్లాడలేవు. అరే నేనేంటి ఇలా ప్రతిసారి ప్రశ్న 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 మీద ప్రశ్న. ప్రియులకు దేవుని బిడ్డలారా, తెల్లబట్టపై చిన్న మరక ఎలా భరించలేమో, నీ పరిశుద్ధ వస్త్రంపై, నీ పరిశుద్ధ జీవితంపై చిన్న పాపం చొరబడిన మనం భరించలేము. కాబట్టి మన హృదయం నలిపైతే మనస్సాక్షి చచ్చిపోద్ది. మనస్సాక్షి చచ్చిపోతే నీ తప్పులను నువ్వు సమర్థించుకుంటూ బతికేస్తావు. నీవు నీ పాపాలను బుకాయిస్తూ బతికేస్తావు. అందరూ తప్పు చేయలేదా? ఏమయ్యా నువ్వు పలానా స్త్రీతో ఇలా బతుకుతున్నావంటే, నా మీద వేలెత్తి చూపించే వాళ్ళు ఏమైనా పెద్ద పతీతులా? అతగాడికి ఏమైనా లింక్స్ లేవా? ఈవిడేమైనా సరే, ఈవిడ ఎవరితోనూ తిరగటం లేదా? ఇట్లా నిన్నన్నారు కదా అని నువ్వు కూడా 10 మంది మీద బురదలు ఎంత పిడేస్తావో తెలుసా? నీ జీవితం పూర్తిగా నల్లబడిపోతే. అదే నీ జీవితం కనుక తెలుపైతే ఏ పాపాన్ని సహించలేవు, ఏ పాపాన్ని, ఏ మరకను భరించలేవు. XXX డిటర్జెంట్ సోప్లో అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, మరక మంచిదేనంట. ఏంటట? మరక మంచిదేనంట. ఎందుకు? వాడు వ్యాపారస్తుడు కాబట్టి, బాబు మరకలు తగిలించుకోండి, మా సబ్బు ఉంది కొనండి 10 రూపాయలు, ఇలా అంటే పోతుంది అంటాడు. పోతుందా? మరక మంచిదేనంట. లోకం చెప్పే సోది ఇదంతా. మరక మంచిదా? దేవుడికి అసహ్యకరమైన మరకలు మంచివా? నీ వ్యాపారం కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం ప్రపంచానికి ఇటువంటివి నేర్పిస్తావా? నా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మరక మంచిదే అని మాట్లాడే విశ్వాసులు లేకపోలేదు సుమి. మరక మంచిదే అని మాట్లాడుతున్న కొంతమంది తప్పుడు బోధకులు లేకపోలేదు సుమి. పర్వాలేదురా, తాగపోతే ఎప్పుడు తాగుతాం, తాగుడు మంచిదే, పర్వాలేదులే, ఆ మాత్రం సొసైటీలో ఉన్నప్పుడు అలా బ్రతకడం పర్వాలేదులే, నీకు మాత్రం రిలాక్సేషన్ ఉండద్దా? మరక మంచిదే అని చెప్పే హితులు, స్నేహితులు అని పిలవబడే వాళ్ళు నీతో ఉంటే
వెంటనే కట్ చేయడం మంచిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి స్నేహాలు స్నేహితులు లేకుండా సింగులుగా బతికేయడం మంచిది. సింహంలాగా పందుల్లాగా గుంపులు గుంపులుగా బతికేదానికంటే నీకున్న వ్యక్తిత్వంతో స్వభావంతో ఔన్నత్యంతో సింగిల్గా బ్రతికే సింహంలాగా. ఎందుకంటే యోధా గోత్రపు కొదమ సింహం, మన ఆరాధ్య దైవమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క బిడ్డవు కదా నువ్వు. సింహం పిల్ల సింహంలాగే ఉండాలి. పందుల్లాగా బురదల్లో పొరలాడాల్సిన గత్యంతరం మనకు లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బట్టలు ఉతకాలంటే నేను చెప్పాను, నీ జీవితము తెలుపు అయితే తెలుపుతుంది. చిన్న మరకపడిన తెలుపుతుంది. నీ మనస్సాక్షి తెల్లగా ఉంటే ఏ పాపమైనా సరే నీకు తెలియజేస్తుంది. అది నీ మనస్సాక్షి మసకబారిపోతే, నల్లబడిపోతే నీ మనస్సాక్షి చచ్చిపోయినట్లే. అప్పుడు పాపం చేసావని గుర్తింపు కూడా నీకుండదు. అందుకే సమర్థింపులు వస్తాయి. గుర్తింపు లేని చోట సమర్థింపులు బయలుదేరుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిందే. ఒకసారి ముచ్చటగా ఉంటుందని ఒకసారి చెప్తానండి. బండకేసి కొట్టాలి కదా బట్టలు ఉతకాలంటే. బండ కింద కొన్ని కప్పలు వేసవు కదా, అట్లా సేద తీరుతున్నాయంట. విన్నారులేండి చాలాసార్లు, మళ్ళీ వినండి, తప్పేముంది. బండ కింద కొన్ని కప్పలన్నీ సేద తీరుతూ ఉన్నాయి. వాటికి అలవాటు ఎప్పటి నుంచో సంవత్సరాల బట్టి ఉన్నాయంట. ఈలోగా కొత్తగా వచ్చిందంట చిన్న కప్ప. అయ్యో ఈ బయట ఎండగా ఉంది, మీ బండ కింద కొంచెం చోటిస్తారంటే ఏం పర్లేదు రా అన్నారంట. బాగానే ఉన్నాయి. సీనియర్ కప్పలు జూనియర్ కప్పలు కూడా ఆ బండ కింద అలా బతుకుతున్నాయి. ఈలోగా వచ్చాడు ఎవడు, చాకలవాడు వచ్చాడు. ఆ బండకేసి దబాలు మన బాతుంటే ఈ కొత్తగా వచ్చిన జూనియర్ కప్పలు అమ్మో 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 అంటున్నాయంట. సీనియర్ కప్పలు ఉన్నాయి కదా, సీనియర్ కప్పలు, అవి మాత్రం ఆ బాదుతున్న చాకలే ఇలాగే ఉన్నాయంట. ఈ జూనియర్ కప్పలని చూసి అమ్మో ఏదో బాంబులు పడుతున్నాయి, ఎవరో బాంబులు వేస్తున్నారు మన మీద అంటే, ఈ సీనియర్ కప్పలు అన్నారంట, బాంబులా? మన మీద ఎవరు వేసేది బాంబులు? మన మీద ఎవరు వేసేది బాంబులు? ఓ అదా, ఇప్పుడు టైం 9 అయింది కదా, ఇప్పుడు ఆడు 9 నుంచి 10 దాకా ఆడు బాగుతాడు. తర్వాత 10 నుంచి 11 దాకా ఇంకోటి వచ్చి బాగుతాడు. 12 నుంచి 1 గంట దాకా మరోడు బాగుతాడు. గంటకు వచ్చి ఒక్కొక్కడు బాగుతూ ఉంటాడు. ఈ బాంబులు కావు, బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఆడు బండ మీద ఉతుక్కుంటున్నాడు. మనం బండ కింద ఉన్నాం, మనకేం అవ్వదు, డోంట్ వరీ అని చెప్పగా కొత్తగా చేరిన కప్పలు కూడా సీనియర్ కప్పల్లాగా అలవాటు చేసేసుకుని అలవాటు అయిపోయాయంట ఈ చాకలవాడి బాధుడికి. అట్టా ఉంటుంది మనతో. మనము కూడా దేవుడి సంఘం అనే ఈ బండ కిందకు వచ్చి చేరాము. మనము క్రీస్తు అనే ఆ బండ కిందకి. కొన్ని సీనియర్ కప్పలు ఉంటాయి, కొన్ని జూనియర్ కప్పలు ఉంటాయి. అంటే 1947 నుంచి క్రైస్తవుల విశ్వాసంలో బతుకుతున్న సీనియర్ విశ్వాసులు ఉంటారు. అప్పుడప్పుడే జ్ఞానస్నానం పొందుకున్న కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు చాకలవాడు ఎవడు అనుకుంటున్నారు? ఇదిగో ఇదే బాధుడు కదా. మీరు కూడా అనుకుంటున్నారు కదా, అమ్మ గంట సేపు బాధేసాడు రా బాబు అని. ఇదే బాధుడు. చాకలవాడిలాగా గురువు వాక్యాన్ని బాదుతూ ఉంటే కొత్తగా విశ్వాసం తీసుకున్న వాళ్ళు విశ్వాసులు, అయ్యో వాక్యం అలా చెప్పారు, నా కోసం ప్రభు శిలువలో వేలాడారా అని మనసు ఉలిక్కిపడి చువుక్కుమని మనం ఎలాగైనా మారాలి, ఏదైనా చేద్దామనేటువంటి కంగారు, ఆ ఆతృత, ఆ తృష్ణ మొదట్లో వచ్చిన జూనియర్ కప్పలకు ఉంటాయి. జూనియర్ కప్పలు సీనియర్ కప్పల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము ఉలిక్కిపడ్డాం, మనం ఏదైనా చేద్దాం, ఇది చేద్దామంటే 1947 బ్యాచ్ కదా మాది. ఎందుకంటే మేము సీనియర్స్, ఎట్లాంటి గురువుల్ని చాలామందిని చూసాం మేము. మీరు ఇంకా ఏదో చెప్తారులేండి, ఇంకా చాలా చెప్తారు. ఏమని? మా వయసు అంత లేదు మీ గురుత్వం అని. ఏంటి, ఎంతోమందిని చూసాం, ఎంతోమంది చాకళ్ళు వచ్చి బాదారు, ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఇవన్నీ మాకు తెలియదా? బాత్తారులే, ఆదివారం కదా, ఒక అరగంట సేపు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చిన బాధ, ఎలాగా వచ్చాం కదా గుడికి. అరగంట సేపు బాధుడు బాత్తారు కదా అని చెప్పి కొంతమంది గుడికొచ్చింది అదునుగా కుర్చీలు చక్కగా కూర్చొని ఒక ఫ్యాన్ కింద మంచి ప్లేస్ ఎంచుకొని నిద్రావస్థ. ఎవరు వీళ్ళు?
బండ కిందే తలదాచుకుంటున్న సీనియర్ కప్పలు ఏమాత్రం వాక్యం వినగానే ఉలికిపాటు ఉండదు, ఏమాత్రం కనువిప్పు ఉండదు, ఏమాత్రం నేను ద్రోహం చేశాను పాపం చేశామని ఉండదు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి చచ్చిపోయి చాలా రోజులైంది. వాళ్ళకి బండ కిందే ఉన్నారు కానీ ఉలికిపాటు లేదు. అక్కడ బోధకుడు ఎంత బాదుతున్నా, ఎంత కన్నీరు మున్నీరు పెట్టుకొని గొంతు అరిచేలాగా అలసిపోతూ చెప్తున్నా, కొంతమంది వాక్యం వింటున్నప్పుడు చలనం ఉండదు. అసలు వాళ్ళు జీవంతో ఉన్నారో నిర్జీవంతో ఉన్నారో కూడా డౌట్ వేస్తూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉలిక్కి పడిన కొత్త కప్పలు కొన్ని, అలవాటైపోయిన పాత కప్పలు మరికొన్ని ఈ బండ అనే సంఘం కింద చేరాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొందరు వాక్యం వింటున్న కొందరు వాక్యానికి విని గుండెలు బద్దలైపోయి వేదనతో ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉదాసీనంగా నిద్రపోతూ ఇది మాకు తెలీదా అని కొంతమంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చెప్తారులే, చెప్పేవాళ్ళు బోళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమన్నా పాటిస్తున్నారా? ఇదో కొత్త మెట్ట సిద్ధాంతం బయలుదేరింది ఈ మధ్య. బండ కింద ఉన్న ఏ కప్పవు నీవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యానికి మార్కులు వేసిపోతారండి. ఫాదర్ గారండి ఏం చెప్పారండి ఈరోజు ప్రసంగం, చించేశారండి. ఇంకా ఏదేదో అంటారండి, మర్చిపోయానండి అవన్నీ. ఫాదర్ గారండి వాక్యం అని చించేశాను, అంటే బైబిల్ చించేశాను నేను. అట్లాంటి మాటలు దయచేసి మాట్లాడమాకండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బయటకు వచ్చి వాక్యం ఏం చెప్పారు ఫాదర్, ఎరగదీసేశారు అన్నారా? వాక్యం ఇరిచేశానట, నేను ఎరగొట్టేశానంట. వద్దమ్మా, మరీ అంత సన్మానాలు ప్రశంసలు వద్దు. వాక్యం బాగుంటే, వాక్యం మా హృదయాన్ని కదిలించింది ఫాదర్, థ్యాంక్ యూ, మీకోసం ప్రార్థన చేస్తాం, ఈ మాట చెప్పి వెళ్ళిపోండి చాలు. అంతేగాని వాక్యానికి మార్కులు వేస్తారు. మీలాగా ఆ ఫాదర్లు ఎందుకు చెప్పరండి? ఆ ఫాదర్కి 70 మార్కులు, మీకు 100 మార్కులు. ఫాదర్లకి మార్కులు వేయద్దమ్మా. ఏ బోధకుడు బోధించినా ఈ మాట మాది కాదు, దేవుడి మా నోట ఉంచిన మాట ఇది. మార్కులు వేస్తే దేవుడికి మార్కు వేయండి. దేవుడికి మార్కులు వేయడం ఏంటో తెలుసా? మార్కులు వేసి వెళ్ళిపోకుండా మార్పు చెందేవారుగా మారాలి మనం. దేవుడికి మార్కులు వేయడం అంటే ఏంటంటే విన్న వాక్యానుసారంగా మనం మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. చివరిగా ఒక్క మాట చదివి ముగించుకుందాం. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ఎందుకు మనం బట్టలు ఉతుక్కోవాలి? ఎందుకు రోజు మనం దుస్తులు ఉతుక్కోవాలి? దుస్తులని పిలువబడే మన క్రియలు, మన చేతలు, మన కార్యాలు ఎందుకు ఉతుక్కోవాలో ఇక్కడ రాయబడి ఉంది. చదువుతున్నాడు, వినండి. తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము వనరించుకునివారు ధన్యులు, వారే జీవవృక్షమునకు అర్హత గలవారు, ద్వారముల గుండా నగరమున ప్రవేశింప వారే అర్హులు. చూసారా? రోజు తమ కార్యాలు, తమ చేతలు, తమ ఆలోచనలు అనే దుస్తులు ఉతుక్కున్నవారు ధన్యులు అంటండి. నెంబర్ 1. మీరు BMW కారు కొంటే ధన్యులని రాయబడలే. మీరు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే ధన్యులు అని వ్రాయబడలేదు. మీకు 10 ఎకరాల భూమి, 100 తులాల బంగారం ఉంటే ధన్యులని వ్రాయబడలేదు. మీరు ఆ కులంలో పుడితే మీరు ధన్యులని వ్రాయబడలేదు. కానీ రోజు తమ వస్త్రములను శుభ్రముగా క్షాళన పరుచుకునేవారు ధన్యులు. ఎందుకంటే అలాంటి వారే జీవవృక్షానికి అర్హత కలిగిన వాళ్ళు. వింటున్నారా? జీవవృక్షం. నాడు ఏదేను తోటలో దేవుడు జీవవృక్షాన్ని ముట్టవద్దు అని ఆదాము ఏవములతో చెప్పాడు. ఇప్పుడు ఆ జీవవృక్షం ఏదేను తోటలో నాటబడిన ఆ జీవవృక్షం దేవుడు తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారంట? పరలోకములో నిత్య జీవము అని జీవవృక్షం ఉంది కదా. ఎవరైతే రోజు తమ వస్త్రాలు కడుక్కొని ఉతుక్కుంటారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే అలాంటి వాళ్ళే నాడు ఆదాము ఏవమ్మలు తిని పాపము కట్టుకున్నారు. కానీ పరలోకములో జీవవృక్ష ఫలాలు తినడానికి వారు యోగ్యులవుతారు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప భాగ్యం అండి! రోజు మన దుస్తులు ఉతుక్కుంటే, అంటే మన ఆలోచనలు రోజు శుభ్రం చేసుకుంటే, మనం చేసే చేతలు, మన కార్యాలు రోజు శుభ్రం చేసుకుంటే, దేవుడి ముందు మిస్టర్ క్లీన్,
మిస్ అండ్ మిస్సెస్ క్లీన్గా మనం బ్రతికితే జీవవృక్ష ఫలానికి మనం యోగ్యులమవుతాము. తర్వాత చెప్పే మాట ఏంటో తెలుసా? ద్వారముల గుండా నగరమున ప్రవేశింపడానికి అర్హులు వీరే. ఏ ద్వారం? నూతన యెరూషలేమనే ఆ పరలోక ద్వారం. నిరీక్షణ యాత్రికులము కదా ఈ జూబిలీ యాత్రలో. ఈ యాత్ర ఎక్కడికండి? పరలోకము, దైవరాజ్యానికే కదా ఈ యాత్ర. ఈ యాత్ర చివరిలో ఎంత నడిచిన తర్వాత ద్వారం మూసేసి ఉందనుకోండి, నడిచి ఏం లాభం? ఈ నిరీక్షణతో మనం యాత్ర చేసి ఏం ప్రయోజనం? ఈ యాత్రలో చివరి గమ్యమైన, చివరి లక్ష్యమైన పరలోకానికి చేరేటప్పుడు ఎవరి కోసం ద్వారాలు తెరవబడి ఉంటాయంట? రోజు యాత్రలో తమ వస్త్రాలను, తమ క్రియలను శుద్ధి చేసుకున్న వారికి ద్వారము, నూతన యెరూషలేములో, పరలోక పట్టణములో ద్వారములు తెరవబడి ఉంటాయి. కాబట్టి నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దుస్తులు ఉతుక్కోవడం అంటే నంబర్ 1, అసహ్యకరమైన, దేవునికి అసహ్యకరమైన క్రియలు ఉతుక్కోవాలి. అవమానకరమైన క్రియలు ఉతుక్కోవాలి. మోసపూరితమైన క్రియలు ఉతుక్కోవాలి. ఇంకా ఉన్నాయి చాలా. అంధకారమైన క్రియలు ఉతుక్కోవాలి. అపవాది క్రియలు ఉతుక్కోవాలి. అంటే గలతీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 19లో ఉన్న ఆ క్రియలు. గలతీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 19లో ఉన్నటువంటి క్రియలు: కోపం, అసూయ, స్వార్థం, ఓర్వలేనితనం, వర్గతత్వం, త్రాగుడు, జోదము, మాత్సర్యము, విగ్రహారాధనలు, మాంత్రిక శక్తులు, ఇవన్నీ కూడా మనం ఉతుక్కోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గతంలో మనం చదివాం కదా, పౌలు గారు రాసిన ఆ లేఖ ఒక్కసారి చదువుతాను. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 1 నుండి వచనాలు. ఏ విషయాలు మనం కడుక్కోవాలి? కొన్ని మాటలు మాత్రం చదువుతాను, మీకు స్క్రీన్ మీద కనబడకపోయినా వినండి. 2వ వచనం: స్వార్థపరులు, ధనాపేక్ష కలవారు, గర్విష్ఠులు, అహంకారులు, ఇవన్నీ ఉంటే మనలో ఇవన్నీ కూడా కడిగేసుకోవాలి. పరులను అవమానించే తత్వం ఉంటే శుద్ధి చేసుకోవాలి. తల్లిదండ్రులను ఎదిరించి ధిక్కరించే తత్వం ఉంటే ఉతుక్కోవాలి. కృతజ్ఞులు అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపవిత్రత ఎవరిలోనైతే ఉంటే అవి ఉతుక్కోవాలి. కృపారహితులు, దయాహీనులు, పరులను దూషించేవారు, అందాన్ని చూసో, వారి రంగును చూపించో, వారి కులాన్ని చూపించో దూషించే తత్వం ఉంటే, క్రూరులు, దౌర్జన్యమునర్చువారు ఎవరైనా ఉంటే దుస్తులు ఉతికేసుకోవాలి. మంచివారిని ద్వేషించేవాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా దుస్తులు ఉతుక్కోవాలి. మోసగాండ్రు, నిర్లక్ష్య స్వభావులు, గర్వముచే ఉబ్బిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దుస్తులు ఉతుక్కోవాలి. దేవుని కంటే శరీర సుఖములనే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు దుస్తులు ఉతుక్కోవాలంటే ఆదివారం ఉంది దివ్యబలి పూజకు వెళ్ళాలి అని కాకుండా గ్లామర్ పెంచుకోవడానికి పూజలు కూడా ఎగ్గట్టేసి నిద్రపోయే వాళ్ళు ఉంటారే, ఆ బ్యాచ్. దేవుడి కంటే శరీర సుఖాలని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు వాళ్ళు కూడా బట్టలు ఉతుక్కోవాలి. ఇది చూడండి, భలే ఉంది 5వ వచనము: మతము యొక్క బాహ్య రూపమును మాత్రమే అంగీకరించి దాని యథార్థ రూపాన్ని తిరస్కరించేవాళ్ళు. మతం యొక్క బాహ్య రూపం, మతం అంటే ఓకే, గుడికి వెళ్ళడం, రావడం, అది చేయడం, ఆ పండుగ చేయడం, ఆ జాతర చేయడం, ఈ తీర్థయాత్రలు చేయడం. మతం అంటే ఇదేనా? మతం అంటే గుళ్ళు గోపురాలేనా? మతం అంటే కొన్ని బిల్డింగులు కట్టడమేనా? మతం యొక్క కేవల బాహ్య రూపం మాత్రమే పట్టించుకుంటుంటే దుస్తులు ఉతికేసుకోవాలి. మతం యొక్క ఏంటన్నారు? యథార్థ భావముని తిరస్కరించేవాళ్ళు ఉతుక్కోవాలి. ఇలా చాలా రకాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా రకాలు ఉన్నాయి. అది దయచేసి తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయంలో ఆ మొదటి 9 వచనాలు కూడా దయచేసి చదవండి. ఎక్కడెక్కడ ఏ కార్యాలు మనం ఉతుక్కోవాలి. అదేవిధంగా గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో శారీరక కార్యాల గురించి కూడా వ్రాయబడి ఉంటాయి. అవి కూడా చదవండి. ముగిస్తూ ఉన్నాను. సీనాయి పర్వతము నేర్పే పాఠం ఏంటంటే, దేవుడు మోషేతో చెప్పారు, 3వ దినమున నేను ఈ కొండ మీదకు రావాలి అంటే నేడు రేపు ఆ ఇజ్రాయేలు ప్రజలతో చెప్పు, వారి దుస్తులు, వారి బట్టలు ఉతుక్కొని సిద్ధంగా ఉండమని. వారి దుస్తులు ఉతుక్కొని శుద్ధిగా లేకపోతే నేను వారి మధ్యకు రాలేను.
నిరీక్షణ యాత్రికులమైన మనం మన యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన క్రియలు, మన చేతలు, మన కార్యాలు, మన పనులు, మన ఆలోచనలనే దుస్తులు రోజు మనం ఉతుక్కున్న వారమే ఉండాలి. క్రీస్తు రక్తమనే సబ్బుతో, దేవుడి వాక్యమనే నీటితో క్రీస్తు బండకేసి మనల్ని మనం బాదుకుంటూ, ఇది నా తప్పయ్యా, నా తప్పయ్యా, నా గొప్ప తప్పయ్యా అని మనల్ని మనం క్రీస్తు బండకేసి బాదుకుంటూ ప్రక్షాళన మనర్చుకుంటే దేవుడికి నచ్చని అసహ్యకరమైన క్రియలు, దేవుడికి నచ్చని అవమానకరమైన క్రియలు, దేవుడికి నచ్చని అంధకార క్రియలు, అపవాది క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గనక శుద్ధి చేసుకుంటే మనము ధన్యులమవుతామని, పరలోకపు నగరపు ద్వారం మన కోసం తెరవబడుతుందని, పరలోకములోనికి వెళ్ళి జీవవృక్ష ఫలాలను మనము తినగలమని దేవుడు దర్శన గ్రంథములు ఇచ్చిన పాఠం. ఇట్టి భాగ్యం ఈ యాత్రలో పాలు పంచుకుంటున్న మనందరికీ దేవుడు దయచేయాలని, ప్రతిరోజు మన దుస్తులు ఉతుక్కొని దేవుడి కంటి దృష్టిలో మనము శుద్ధులముగా బ్రతికే కృప దేవుడు మనకి ఇవ్వాలని దేవుని ప్రార్థిద్దాం. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మాకు ప్రతిరోజు మీ కార్యాలు అనే దుస్తులు ఉతుక్కోమని మాకు సెలవిచ్చి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. సినాయి పర్వతం వద్ద ఇజ్రాయిలు ప్రజలతో నేను మీ నడుమ నివసించాలి అంటే నేడు రేపు మీరు వస్త్రాలు ఉతుక్కోవాలని వారికి సూచించినట్లుగానే మా యాత్రలో మా క్రియలు అన్నీ కూడా ఉతుక్కొని మీకు నచ్చని అసహ్యకరమైన క్రియలు, అవమానకరమైన క్రియలు, మోసపూరితమైనటువంటి క్రియలు, అపవాది క్రియలు, అంధకార క్రియలు, వీటన్నిటి నుండి మమ్మల్ని మేము ప్రక్షాళన గావించుకొని పరలోక నగర ద్వారములో ప్రవేశించే ధన్యత మాకు ప్రసాదించమని, పరలోకములో మాకై వేచి ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను తనివి తీరా ఆస్వాదించే అనుగ్రహాన్ని మా అందరకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.